శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధువులారా, రామచంద్ర ప్రభు అవతరించినటువంటి విళంబినామ సంవత్సరాన్ని పురస్కరించుకుని సాగేటువంటి ఈ రామాయణ ప్రవచన లహరిలో బాలకాండను సుసంపన్నం చేసుకుని అయోధ్యాకాండలోకి ప్రవేశించి రామ గుణవర్ణన, పట్టాభిషేక సన్నాహము, మందర యొక్క దుర్బోధ, కైకేయిలో ఉండేటువంటి మార్పు, తద్వారా ఏర్పడిన రామచంద్రమూర్తి యొక్క వనవాసము, దానికి కౌసల్య యొక్క అనుమతి, లక్ష్మణస్వామి అనుకరణము, ఇవన్నీ జరిగాయి. సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చారు. సీతమ్మతో మాట్లాడాడు రాముడు. సీతమ్మ అంగీకరించల. అడవికి వస్తానని మొండికేసింది. అడవిలో ఉండే ఇబ్బందులన్నీ చెప్పాడు సర్గలో. అన్నీ విందాడు. విని ఏతత్తు వచనం శ్రుత్వా సీతారామస్య దుఃఖిత ప్రసక్తాశ్రుముఖీ మందం ఇదం వచనమబ్రవీత్. అప్పటిదాకా కొంచెం కంట్రోల్లో ఉండి మాట్లాడింది, కానీ రాముడు తీసుకుని వెళ్ళను, అడవి చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పేటప్పటికీ ఇంకా దుఃఖాన్ని ఆపుకోలేక దుఃఖపడుతూ కళ్ళ నీళ్లు కారుతూ ఉంటే ఇలా మాట్లాడుతూ, ఏత్వయా కీర్తితా దోషాః వనే వస్తవ్యతాం ప్రతి గుణానిత్యేవ తాన్ విద్ధి తవ స్నేహ పురస్కృతాన్. నిజమే, నాకు తెలియదు అడవంటే. కావచ్చు, అడవిలో చాలా ఇబ్బందులు ఉండొచ్చు, కానీ కష్టాలు ఉండొచ్చు. ఏవైతే అడవిలో ఉండడానికి నువ్వు కష్టాలు అంటూ నాకు పెద్ద లిస్ట్ అంతా ఇచ్చావో రామా, అవన్నీ కూడా గుణాన్ ఇత్యేవ తాన్ విద్ధి. అవన్నీ గుణములుగానే భావించు, అవన్నీ సౌకర్యములుగా భావించు. ఎందువల్ల? తవ స్నేహ పురస్కృతాన్. నీతో కలిసి ఉంటా కదా, నీతో కలిసి లేకపోతే దుఃఖాలు కావచ్చు అవన్నీ. నిజంగా సింహాలంటే భయం ఉండొచ్చు, అడవిలో ఉండే ప్రతికూల వాతావరణాన్ని బట్టి కలిగే ఇబ్బందులు ఉండొచ్చు, కానీ నీతో ఉన్నప్పుడు అవన్నీ గుణములే అవుతాయి రామా. మృగములు, సింహములు, ఏనుగులు, పెద్ద పులులు, శరభమృగములు, పక్షులు, శృమరములు, ఇలాగ రకరకాల జంతువులన్నీ అడవిలో ఉంటాయి. ఇవన్నీ ఉండొచ్చుగాక. ఇవన్నీ కూడా మనం చూడనివేం కాదు. బొమ్మల్లో చూసుంటాం, పురాణాల్లో విని ఉంటాం, లేదా పెద్దలు చెప్తూ ఉంటే ఓహో సింహం ఇలా ఉంటుందా, పులి ఇలా ఉంటుందా, ఇవన్నీ చూసాం. పులి ఏం చేస్తుందో తెలుసు, సింహం ఏం చేస్తుందో తెలుసు, మృగం ఎలా పారిపోతుందో తెలుసు. పాముకి మనం ఎదుర్కొండా ధైర్యంగా నిలబడితే పాము పక్కకి వెళ్ళిపోతుంది. సింహమైనా ధైర్యంగా నుంచుంటే వీడు మనకంటే ధైర్యంగా ఉన్నాడని పక్కకి వెళ్ళిపోతుంది. అవన్నీ వాటి గుణములు మనకు తెలుసు. అవి మన మీద ఎదుర్కొనేటువంటి ఎదురుదాడి మనకు తెలుసు. అన్నీ మనకి తెలుసు, కానీ మనమంటే వాడికి తెలియదు కదా. అదృష్ట పూర్వరూపత్వాత్ సర్వే తే తవ రాఘవ. ఇప్పటిదాకా మామూలు మనుషులను చూసుంటాయి, పులులు కానీ సింహాలు కానీ. రామా, నిన్ను చూసుంటాయా? నీలాంటి వాడు ఇంకోటి లేడు కదా, నిన్నెప్పుడూ చూసుండవు. కాబట్టి నువ్వు వెళ్ళేటప్పటికీ అదృష్టపూర్వ రూపత్వాత్. ఇప్పటిదాకా మనుషులు అంటే ఇలాగే ఉంటారనుకున్నాం, ఈయనేమిటి ఇలా ఉన్నాడు అనుకుంటూ ఆశ్చర్యపోయి నిన్ను చూస్తాయి తప్ప నీ మీద అవి మీద పడేటువంటి ప్రయత్నం చేయలేవయ్యా. ఎందువల్ల? నీలాంటి రూపము నీకు తప్ప ఇంకెవరికి. కొత్త రూపాన్నో కొత్త ఆశ్చర్యకరాన్నో చూసినప్పుడు ఎలాంటి వాడికైనా క్షణకాలం ఒక నివ్వెరపాటు కలగడం సహజం కదా. కాబట్టి నిన్ను చూసిన తరువాత అవేమీ ఏం చేయలేక నీ రూపాన్ని చూచి నీకుండేటువంటి ఆ దార్ఢ్యాన్ని గమనించి నీ శారీరక పౌష్టికాన్ని గమనించిన తర్వాత అవన్నీ కూడా రూపం దృష్ట్వా అపసర్పేయు భజే సర్వేహి బిభ్యతి. నీ రూపాన్ని చూస్తే ఆశ్రితులకేమో ఆనందాన్ని కలిగిస్తుంది, కొంచెం నీకేదన్నా అపకారం చేద్దాం అనుకుంటే భయం కలిగిస్తుంది. అదృశ్యశ్చ అభిగమ్యశ్చ యాదోరత్నైరివార్ణవ. కాళిదాస్ అంటాడు తన రఘువంశంలో, రఘువంశ మహారాజులు ఎలా ఉంటారో తెలుసునా? ఒక సముద్రంలాగా ఉంటారు. సముద్రాన్ని చూస్తే అందులో రకరకాల జలజంతువులు ఉంటాయని భయపడతారు. జలజంతువులు ఉంటాయి కాబట్టి దగ్గరికి వెళ్ళకూడదు అనిపిస్తుంది. అందులో రత్నాలు ఉంటాయి కాబట్టి దగ్గరికి వెళ్ళాలి అనిపిస్తుంది. అదృశ్యశ్చ
అంటే వెళ్ళడానికి వీలు కానంత భయంకరంగానూ ఉంటుంది సముద్రం, వెళ్ళాలని అనిపించేంతగా ఆకర్షణీయంగానూ ఉంటుంది సముద్రం కదా. అలాగే నువ్వు ఎలా ఉంటావు? అదృశ్యశ్చ అభిగమ్యశ్చ, నువ్వు భయంకరంగా ఉంటావు. రాక్షసులకు, శత్రువులకు, క్రూర మృగాలకి నువ్వంటే భయం కలుగుతుంది. పైగా నీ చేతిలో ధనస్సు ఒకటి ఉంది, చూసి అవి భయపడి పారిపోతాయి తప్ప మన మీదకి రానే రావు. ఇది నా నిర్ణయము. ఎందువల్ల దర్శన భయే సర్వే హి బిభ్యతి, భయం కలిగితే నీకెంత భయం కలుగుతుందో వాటికి భయం వేస్తే వాటికి భయమే కదయా, వాటికి కూడా ప్రాణభయం ఉంటుంది కదా. కాబట్టి అవన్నీ భయపడతాయి తప్ప అవేం చెయ్యవు. త్వయాచ సహ గంతవ్యం మయా గురుజనాజ్ఞయ తద్వియోగేన మే రామ త్యక్తవ్యమిహ జీవితం. మా పెద్దలంతా చెప్పారు, నీతోనే ఉండమన్నారు, నీ నీడలా ఉండమన్నారు. పెళ్లి చేసేటప్పుడు కన్యాదానం చేస్తూ చెప్పిన మాట మర్చిపోయావా? పతివ్రత మహాభాగ ఛాయ ఇవ అనుగత సదా అన్నాడు మా నాన్నగారు. ఒక నీకు నీడలా నీ వెంటే ఎప్పుడు ఉంటుంది అని నీతో చెప్పారంటే అర్థం, అమ్మా నువ్వు నీడలా నువ్వు ఆయన వెంటే ఉండాలి అని నాతో కూడా చెప్పినట్టే కదా. కన్యాదాన సమయంలో ఆయన చెప్పిన మాట అది. కానీ గురుజన ఆజ్ఞేయ, నా తండ్రి గారు నీకు ఆజ్ఞాపించారు, నాకు ఆజ్ఞాపించారు, మీ నాన్నగారు ఆజ్ఞాపించారు, నువ్వు వెళ్ళొచ్చే, మా నాన్నగారు ఆజ్ఞాపిస్తే నేను రాకూడదా అన్నట్లుగా గురుజన ఆజ్ఞేయ, మా నాన్నగారు చెప్పారు కదా కాబట్టి రావాలి. రెండవది త్వద్వియోగేన మే రామ, అలా కాదు, మా నాన్నగారు చెప్పినట్టు నేను వెళతాను తప్ప మీ నాన్నగారు చెప్పినట్టు నువ్వు వినడానికి వీల్లేదు, నేను చెప్పినట్టే వినాలి అని నువ్వు ఉంచేసావా త్యక్తవ్య విహ జీవితం, ఇక విడిచిపెట్టేస్తా, ఇక నేను బతకను ఇక్కడ. నహి మాం త్వత్సమీపస్థాం అభిశక్నోతి రాఘవ శురాణామీశ్వరశక్ర ప్రదర్శయితు మోజస. నహి మాం, నీ ప్రక్కనే నేనున్నప్పుడు వాడు మూడు లోకములకు ప్రభువు కావచ్చు, ఈశ్వరుడు కావచ్చు, దేవత దేవేంద్రుడు, ప్రదర్శయితు మోజస, ఏమాత్రం నిన్ను పక్కకి జరిపి నన్ను ముట్టుకునే ప్రయత్నమో నాకు అపకారం చేసే ప్రయత్నమో ఎవడు చేయలేడు, నీవు పక్కన ఉన్నంతసేపు కదా. నువ్వు పక్కన ఉంటే నన్ను ఎవ్వడేం చేయలేడయ్యా. పతిహీనాతు యానారి, భర్తతో కాకుండా గనక భార్య దూరంగా ఉంటే పెళ్ళైనటువంటి భార్య నసా శక్ష్యతి జీవితం, బతకడానికి ఇష్టపడదయ్యా. కామమేవం విధం రామ త్వయామమ విదర్శితం. కాబట్టి నేను ఈ కోరికని వెళ్ళబుచ్చుతున్నానంటే కారణం నా సతిగా నా ధర్మం కూడా ఉన్నది, అందువల్ల నేను వెళ్ళబుచ్చుతున్నానయ్యా. అధచాపి మహాప్రాజ్ఞ, ఇంకో విషయం కూడా చెప్తాను, జాగ్రత్తగా విను రామ. బ్రాహ్మణానాం మయా శ్రుతం పురా పితృగృహే సత్యం వస్తవ్యం కిలమేవనే. నేను మా నాన్నగారింట్లో ఉన్న సమయంలో కొంతమంది జ్యోతిష్య పండితులు ఉంటారే, బ్రాహ్మణోత్తములు, దైవజ్ఞులు, వాడంతా ఒకనాడు నా జాతకాన్ని చూస్తూ చెప్పారు, ఈవిడకు అడవిలో ఉండవలసినటువంటి స్థితి కనిపిస్తోంది చక్రంలో అన్నారయ్యా. నా జాతకంలో అడవిలో ఉండాలనే నియమం ఉన్నదన్నమాట. కాబట్టి అదిలా సాగుతుంది. లాక్షణిభ్యో ద్విజాతిభ్య శ్రుత్వాహం వచనం పురా మనవాస కృతోత్సాహ నిత్యమేవ మహాబల. లాక్షణికులు అంటే సాముద్రిక శాస్త్రాన్ని చెప్పేవాడు. చెయ్యి చూసినప్పుడు కూడా ఒకళ్ళు నీకు వనవాసపు యోగ్యత ఉన్నదమ్మా అని చెప్పాడు. జ్యోతిష్యం చూసిన వాళ్ళు ద్విజాతిభ్య, వాళ్ళు కూడా నాకు వనవాసం ఉన్నది నా జాతకంలో అని చెప్పాను కదా. వనవాస కృతోత్సాహ, అప్పటి నుంచి నాకు ఎలాగో ఉన్నది కదా, ఎప్పుడు వెళదామా అన్నారు. ఎప్పుడైనా జ్యోతిష్యం చెప్పించుకున్నప్పుడు ఇది నీకు కలగబోతోంది అని అంటే అయ్యో అమ్మో అని భయపడుతూ కూర్చోకూడదు కదా. దాన్ని కూడా మనం ఎలా సౌకర్యంగా మలచుకోవాలో తెలియాలి. జ్యోతిష్యం చెప్పుకోవడం దేనికి? నీకు ఫలానా 14వ ఏట ఈ రకమైన ఇబ్బంది కలుగుతుంది అంటే ఇప్పటి నుంచే ఏడుస్తూ కూర్చుంటే 10 ఏళ్ల తర్వాత వచ్చేదానికి ఇప్పటి నుంచి చావేను. అప్పుడెప్పుడో 14 ఈ 14 ఏళ్లలో నేను సాధించవలసిన ఉంటే సాధించేయాలి, అప్పటికి నేను సిద్ధంగా ఉండాలి. కృతకృత్యా నిరీక్షంతే మృత్యుం ప్రియమివ అతిథిం అని అంటారు. అన్ని పనులు చేసిన వాళ్ళు ఎప్పుడెప్పుడు మృత్యు వస్తుందా ఎదురు చూస్తుంటారు. రా ఎప్పుడు వస్తావరా, నేను అన్ని పనులు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా ఉండద్దు. అది కదా జ్యోతిష్యంలో. ఈ కష్టం నీకు రాబోతోంది అని అంటే ఆ కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో ఆలోచించు. నీకు వచ్చే వారం నీ డబ్బులు చాలా ఖర్చు అయిపోతాయి అన్నారనుకోండి,
అంటే డబ్బులు పోవడమో ఎవడన్నా కొట్టేయడమో జరుగుతుంది. అదే మనం కనుక ఆ డబ్బులతో 10 మంది పేదలకి 10 రూపాయలు ఇచ్చేసి దేవాలయంలో హుండీలో వేసి, లేదా పెద్దలు వస్తే వాళ్ళకి కావాల్సిన సౌకర్యం సమకూర్చామనుకోండి, డబ్బు ఖర్చు అయిందా లేదా? ఆ వారంలో డబ్బు ఖర్చు అయింది, జ్యోతిష్యం చెప్పినట్టు డబ్బు ఖర్చు అయింది. కానీ ఆ డబ్బు ఎలా ఖర్చు అయింది? సద్వినియోగం. దీనివల్ల ఈ ఖర్చు అయిన డబ్బు వల్ల నాకు పుణ్యం లభిస్తుంది కదా. వీటి కోసం జ్యోతిష్యం నేర్చుకోవాలి తప్ప, తెలుసుకోవాలి తప్ప, ఏదో వస్తుందని కష్టపడకూడదయ్యా. ఏదైనా తెలుస్తూ ఉంటే ఆ తెలిసిన దాన్ని మనకు అనుకూలంగా మలచుకునేటట్టు చేసుకోవాలి కదా. అప్పటి నుంచే నేను అనుకుంటున్నా, ఎప్పుడు అడవికి వెళదామా, ఎలా అడవికి వెళదామా అని ఆలోచిస్తున్నా. మంచి ఛాన్స్ అయ్యా నాకు ఇది. నీతో అడవికి వెళ్ళే యోగ్యత కదా. నేను ఒక్కదాన్నే వెళ్ళవలసి వస్తుందేమో అనుకుంటే అలా కాకుండా నీతో వెళ్ళగలిగే ఒక అవసరం ఏర్పడుతుంది. ఆదేశో వనవాసస్య ప్రాప్తవ్య సమయా కిల సాత్వయా సహ తత్రాహం యాస్యామి ప్రియనాన్యథా. ఎలాగో అడవికి వెళ్ళక తప్పనిసరి అయినప్పుడు నీతో వెళ్ళినప్పుడు నాకు సుఖము లభిస్తుంది, వనవాసం గడిచిపోతుంది. వనవాసపు లక్షణము గడిచిపోతుంది. నీతో ఉన్నప్పుడు హాయిగా నేను ఉంటా కదా. రెండు కలుస్తాయి నాకు. ఈ రెండు కలిసి వచ్చే సందర్భం నాకు ఇది. పైగా ఇంకో మాట చెప్తున్నాను, కృతాదేశాగమిష్య భవిష్యాలు. చాలాసార్లు నీకు చెప్పా, ఏమంటే నా జాతకంలో అడవికి వెళ్ళాలని ఉంది, పోనీ సరదాగా వెళ్ళొచ్చేద్దామా అని. ఈ 12 ఏళ్లలో మనం కలిసి ఉన్నప్పుడు చాలా మార్లు నీతో ఉంటే నువ్వేమన్నావు, మళ్ళీ తర్వాత వెళదాంలే అంటూ నువ్వే వచ్చావు కదా. నువ్వు నాకు మాట ఇచ్చావు, గంగా తీరంలో తిరగాలని ఉంది, అయ్యో ఆ నది దగ్గరికి వెళ్ళాలని ఉంది, ఆ కొండలు ఎక్కాలని ఉంది, నీతో వనవాసాన్ని గడపాలి, నాకు వనవాసపు గీత ఉన్నది అని చెబితే వెళదాం అన్నావు కదా. అప్పుడు కృతాదేశ భవిష్యామి గమిష్యామి సహత్వయ. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. యకాలశ్చాయం సముత్పన్న. నువ్వు అన్నావు నాకు గీత ఉన్నది, నీ అంగీకారము అయింది, తీసుకువెళతాను నువ్వు అన్నావు, నా జాతకంలో ఉన్నది, ఇప్పుడు సమయం వచ్చింది, ఇంతకంటే గొప్ప అదృష్టం కాబట్టి తీసుకువెళ్ళాల్సిందే. సత్యవాగ్భవతు ద్విజ. నాకెవరైతే జ్యోతిష్యంలో నీ జాతకంలో అరణ్యవాసం ఉన్నది అని చెప్పారో ఆ బ్రాహ్మణోత్తముని యొక్క మాట నిజమవుగాక. అతను నిజమే చెప్పు ఉంటాడు, నిజంగా వచ్చింది కదా. ఇక్కడ వనవాసే అభిజానామి దుఃఖాని బహుధా కిల ప్రాప్యంతే నియతం వీర పురుషై అకృతాత్మభి. నువ్వు చెప్పిన కష్టాలన్నీ నాకు కొంచెం గొప్ప తెలుసు, నాకు కూడా నువ్వు చెప్పావు కదా, నాకు బాగా అర్థమయ్యాయి. కానీ ఎవరికది? అడవికి వెళ్ళకూడదు, అడవి నా జీవితంలో లేదనుకునే వాళ్ళకి భయాన్ని కలిగిస్తాయి తప్ప, అడవికి వెళ్ళడం నా జాతకంలో ఉన్నది అనుకుంటే నాకేం భయం కలిగిస్తాయి. తప్పనిసరి అయిన దానికి సిద్ధపడాలి తప్ప భయపడుతూ ఉంటే ఎట్లా? తప్పనిసరి అయిందనుకోండి అంతే, సిద్ధంగా ఉండాలి. దానికి ఎలా ఎదుర్కోవాలో చూడాలి తప్ప, అమ్మో తప్పట్లేదే, కష్టమే, తప్పించుకోలేనే అంటూ ఏడుస్తూ కూర్చుంటే ఎట్లా? అలా ఉండదు కదా. కాబట్టి అకృతాత్మభి, దీని అరణ్యవాసమునందు ప్రిపేర్ కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి కష్టం, కానీ నాకు కష్టం కాదు. కన్యయా చ పితుర్గేహే వనవాసుశ్రుతోమయ భిక్షిణ్యా సాధువృత్తాయా మమ మాతురిహాగ్రత. మా నాన్నగారి దగ్గర ఉన్నప్పుడే కాదయ్యా, ఒకసారి సరదాగా మా అమ్మగారితో నేను తిరుగుతున్నప్పుడు కూడా ఒక భిక్షుకి వచ్చింది. ఆ రోజుల్లో కూడా సన్యాసాన్ని స్వీకరించే ఆడవాళ్ళు ఉండేవారు అన్నమాట. రామాయణంలో ఉండే సీతమ్మ మాట ద్వారా తెలుస్తుంది. కొంతమందికి అది నిషేధంగా కొన్ని స్మృతుల్లో ఉన్నప్పటికీ కూడా వైరాగ్యంతో ఉండేవాళ్ళు, కాషాయాలు ధరించి వైరాగ్యంతో ఉండేవారు. కాబట్టి చెప్తోంది సీతమ్మ తల్లి, భిక్షిణ్యా. ఒకానొక సాధురాలు అంటే సన్యాసినిగా ఉండే ఒక ఆవిడ మా అమ్మ దగ్గరికి వచ్చింది. మా అమ్మ అడిగింది సరదాగా, మా అమ్మాయి సంగతి ఎలా ఉంటుంది చూడవా అంటే, నా చెయ్యి చూసి ప్రసామయా మాతురిహాగ్రత వనవాస శృతోమయ. ఎందుకో కొద్ది కాలం ఈ అమ్మాయి అడవిలో ఉండక తప్పదనిపిస్తోందమ్మా అని ఆవిడ చెప్పింది. నాన్నగారి దగ్గర ఉండే జ్యోతిష పండితులు చెప్పారు, లాక్షణికులు చెప్పారు, ఆ భిక్షిని కూడా చెప్పింది. మా నాన్నగారికి తెలుసు, మా అమ్మగారికి తెలుసు. మా నాన్నగారికే తెలిసి నీ వెంట వచ్చారనుకో, మా అమ్మగారు బాధపడుతుంది అనుకోవచ్చు కదా. నేను నీతో అడవికి వస్తే వాళ్ళ కబురు తెలియకుండా ఉంటుందా? ఎవరో ఒకరు SMS పెట్టకుండా ఉంటారా? ఎవరన్నా ఫోన్ చేయకుండా ఉంటారా? వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళకి ఒకవేళ తెలిస్తే ఈయన బాధపడ్డు, నాన్నగారు తెలుసు కాబట్టి. మా అమ్మగారు బాధపడుతుంది అనుకుంటున్నావా? ఆవిడికి కూడా తెలుసు.
మా అమ్మగారితో ఉన్నప్పుడు భిక్షిని చెప్పింది, మా నాన్నగారితో ఉన్నప్పుడు జ్యోతిష్కులు చెప్పారు. కాబట్టి మన అమ్మకి నాన్నకి తెలిసిన అడవికి వెళతారని. నీతో అడవికి వెళ్ళిన నిన్ను ఏమనుకోరు, నన్ను ఏమనుకోరయ్యా. కాబట్టి మంచి మంచి అవకాశం ఇది. ప్రసాదితశ్చ వై పూర్వం త్వం వై బహువిధం ప్రభో గమనం వనవాసస్య కాంక్షితం హి సహత్వయా. ప్రసాదిత, నేను గతంలో అడిగినప్పుడు నువ్వు అంగీకరించావు కదా, మళ్ళీ మర్చిపోయావా? కాబట్టి నేను నీతో వస్తానయ్యా. కృతక్షణ అహం, నేను సిద్ధంగా ఉన్నా, నా బ్యాగ్ సిద్ధంగా ఉంది, నా చెప్పులు రెడీగా ఉన్నాయి, బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నానని కృతక్షణ అంటే అర్థం. అది అంటే ప్రయాణానికి సిద్ధంగా ఉన్నా నేను అని చెప్తూ. కృతక్షణ భద్రంతే, నీకు మంగళమవుగాక. నీకు మంగళం అంటే అర్థం, నీకేం నా వల్ల కష్టం కలగదయ్యా, నీ వెనకాల వస్తా. కాబట్టి గమనం ప్రతి రాఘవ వనవాసస్య శూరస్య చర్యాహి మమ రోచతే. ఎలా చూచినా కూడా నీ వెనుక నేను రావడమే యోగ్యంగా అనిపిస్తుందయ్యా, కాబట్టి వస్తాను. శుద్ధాత్మ ప్రేమ భావాద్ధి భవిష్యామి వికల్మష భర్తారమనుగచ్చంతి భర్తాహి మమ దైవతం. శుద్ధ ప్రేమతో వస్తాను తప్ప ఏదో నా కర్మగాలు నిన్ను కట్టుకున్నా, నీ కట్టుకుంటాక వనవాసం ఏర్పడింది, ఇలాంటి భావనే నాకు ఉండదయ్యా. శుద్ధ ఆత్మ ప్రేమతో వస్తాను, చాలా శుద్ధాత్మ. నా మనస్సు నీతో ఉండాలనిపిస్తుంది. నువ్వు ఎక్కడ ఉంటే అదే అయోధ్య అనిపిస్తుంది. నువ్వు ఉన్న చోటే నాకు నరకమైన స్వర్గంలాగా ఉండేటట్టుగా ఉన్నది. కాబట్టి శుద్ధాత్మ ప్రేమ భావార్థి, చాలా మానసికమైనటువంటి ఒక ప్రియభావనతో వస్తున్నాను తప్ప తప్పనిసరయ్యో ఇక్కడ ఉండలేననేటువంటి వంకతోనూ రావట్లా. వికల్మష, ఎలాంటి కల్మషం కూడా నాలో లేదయ్యా. భర్తారం అనుగొచ్చింది, నీతో ఉండాలి, నీ వెనకే ఉండాలని కోరిక, అంతే. భర్తాహి మమ దైవతం. ఇందువల్ల అంటావా, నీవే నాకు సర్వము, నాకు దేవుడు కూడా నువ్వే. ప్రేత్యభావాహి భావేపి కళ్యాణ సంగమో మే సహత్వయ శృతి శ్రూయతే పుణ్య బ్రాహ్మణానాం యశస్విన. ఎప్పుడు కూడా ఆశీర్వదించే పెద్దలు కూడా నన్ను ఆశీర్వదించేటప్పుడు నీ జీవితమంతా, నీ జీవితానంతరం కూడా నువ్వు రాముడితోనే ఉంటావు అని దీవించారయ్యా. ఈ జీవితం వెళ్ళిపోయింది అనుకోండి, ఈ ప్రాణం పోతే ఈ ఆత్మ ఎవరో ఆ ఆత్మ ఎవరో కాదు. ప్రాణం పోయినా పరలోకంలో అయినా ఏ లోకానికి వెళ్ళినా నేను నీతోనే ఉంటారని పెద్దలు దీవించారు. వాళ్ళైతే కలిసే ఉంటారు కదా, కలిసి ఉన్న వాళ్ళే పుట్టారు, మళ్ళీ ఇక్కడి నుంచి వెళితే కలిసే ఉంటారు వాళ్ళు, వాళ్ళకు ఉండే నియమం అది. కాబట్టి నీతోనే ఉంటానని నియమం ఉన్నది కదా, కాబట్టి నీతోనే ఉంటా. నీతో ఉంటే అది ఎలాంటి స్థితి అయినా నాకు కళ్యాణమే అవుతుంది. కళ్యాణం అంటే మంగళప్రదమే అవుతుంది. శృతి ఇహలోకే చ పితృభిః యా స్త్రీ యస్య మహాపతే మహామతే అద్భిద్దత్త స్వధర్మేణ ప్రేత్యభావేపి తస్య సా. మా పెద్దలంతా కూడా ఒక అగ్నిహోత్రాన్ని ముందు పెట్టుకుని పెద్దలంతా ఉంటే నీళ్లు వదిలి కదా కన్యాదానం చేశాడు. కన్యాదానం చేస్తూ ఇది నీ వస్తువు, ఇది నీకు చెందింది, ఇది నీదే అన్నప్పుడు నీ వస్తువుని విడిచి వెళ్ళే అవసరం నీకు లేదయ్యా. నిన్ను విడిచి ఉండవలసిన అవసరం కూడా నాకు. అద్భిర్దత్త అంటే ధారాపూర్వకంగా నేను నీ దాన్ని అయ్యా. ఏవమస్మాత్ స్వకాం నారీం సుభృత్తాం హి పతివ్రత. నేను పతివ్రత, నీ మాట తప్పేదాన్ని కాదు. నేను ఎప్పుడూ చీటికి వాడిని దెబ్బలాడేదాన్ని కాదు కదా. నీ యొక్క మనస్సుకు అనుగుణంగా ప్రవర్తించేదాన్ని కదా. సువృత్త, మంచి నడవడిక, ధర్మం. నువ్వు సంధ్యావందనం చేసుకుంటుంటే నీళ్ళు అందిస్తా, నువ్వు ఆరాధన చేసుకుంటూ ఉంటే పువ్వులు అందిస్తా, నువ్వు హోమం దగ్గర కూర్చుంటే నేతిని అందిస్తా. నీకు అనుకూలంగానే ఉన్నాను కదా నేను. సువృత్త స్వకాం నారీ, కొన్ని పరాయి స్త్రీనా, నీదైన స్త్రీని కదా. నా అభిరోచయసే నేతుం త్వం మాం కేనేహ హేతున. ఎందుకు అంగీకరించట్లా నువ్వు అర్థం కావట్లేదు నాకు. ఇంకా నువ్వు వెళ్ళేటప్పుడు నీ ధనస్సును తీసుకెళ్తున్నావు కదా, నీ ధనస్సు ఎంతో నేనంత కాదు, అది వస్తువే, నీకు అవసరమైందే, నేను నీ వస్తువు లాంటిది దాన్నే కదా. నన్ను విడిచి వెళ్ళవలసిన అవసరం నీకు లేదయ్యా, అవకాశం లేదు. నేనే నీతో పాటు వస్తా. భక్తాం పతివ్రతాం దీనాం మాం సమాం సుఖదుఃఖయో. నీకు భక్తురా అంటే నువ్వంటే ఇష్టపడేదా, నువ్వు మాట్లాడితే ఇష్టపడతా, నువ్వు కూర్చుంటే చూస్తుంటే ఇష్టపడతా, నువ్వు ఏ పని చేస్తున్నా
నీ పని ప్రతిదీ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుందే. కాబట్టి భక్తాం పతివ్రత, నువ్వు చెప్పినట్టు వింటాను. దీనాం, బతిమిలాడుకుంటున్నా కదా. మాం, నన్ను అని, నన్ను అన్న చోట నొక్కేందుకు చెప్పింది అంటే మన పెద్దలు చెప్పారు వ్యాఖ్యానంలో, మాం నేను లక్ష్మినయ్యా అని. మా అంటే లక్ష్మీదేవికి పేరు. మాం మాం రెండు రకాల చెప్పింది, రెండు పదాలు చెప్పింది. మాం అంటే నన్ను అని అర్థం, సంస్కృతంలో ఒక అర్థం. నేను లక్ష్మినయ్యా, నన్ను విడిచి వెళ్తే నువ్వు ఎలాగయ్యా, నీ 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 అవతారం ఎట్లా సాగుతుంది. కాబట్టి మాం సమాం, సమాం అంటే నీతో కలిసి ఉంటేనే వాడు నన్ను ఎత్తుకెళ్ళాలి, వాడు ఎత్తుకెళితేనే నువ్వు వాడిని చంపాలి, వాడిని చంపితేనే నీ అవతారం, నీ అవతారం దీనికోసం కదా ఏర్పడింది అని నొక్కి చెప్తున్నట్టుగా సమాం భక్తాం పతివ్రతాం దీనాం మాం సమాం అని 4 రకాలు చెప్పి సమాం సుఖ దుఃఖయో సమం, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నీతో సమానంగా ఉంటా. అలాంటి నన్ను నేతుమరహసి కాకుత్స్థ, నువ్వు తీసుకుని వెళ్ళవలసే ఉంటుంది అని గట్టిగా చెప్పి సమాన సుఖ దుఃఖిని, కలగబోయే సుఖము దుఃఖము ఇద్దరికి సమానంగానే ఉంటుంది. నిన్ను విడిచి నేను లంకలో ఏడాది పాటు ఉన్నా నీకెంత కష్టమో నాకంత కష్టమే, ఇద్దరికీ సమాన దుఃఖమే ఏర్పడుతుంది అని భవిష్యత్తును చెప్తున్నట్లుగా సీతమ్మ ఇంకా చెప్తుంది. ఇంకా ముందు జరగబోయే మాటల్ని తన మాటల్లో వ్యక్తీకరిస్తున్నట్లుగా ఉంటుంది. రాముడికి అవతార పరమార్థాన్ని తెలియజేస్తున్నట్లుగా ఉంటుంది సీతమ్మ మాటలన్నీ కూడా. యది మాం దుఃఖితాం ఏవం వనన్నేతున్న చేచ్ఛసి, నువ్వు గనక ఇంత బతిమిలాడుతున్నా నన్ను తీసుకుని వెళ్ళలేదనుకో, వెళ్ళకపోతే ఏం చేస్తానో తెలుసునా, విషమగ్నిం జలం వాహం ఆస్థాస్యే మృత్యుకారణాత్. కానీ అవతారం దేనికి, విషం తాగేస్తా, ఈ ప్రాణాన్ని విడిచిపెట్టేస్తా, అగ్నిలో దూకేస్తా విడిచిపెట్టేస్తా, నీళ్ళలో దూకేస్తా విడిచిపెట్టేస్తా. ఏవం బహువిధాం తం సా యాచతే గమనం ప్రతి, చాలా బతిమిలాడి నాను మేనే మహాబాహు, అప్పటికీ అంగీకరించండి. అంటే రాముడు కష్టం కదా, ధర్మవత్సలుడు కదా, అప్పుడు ఇంత బతిమిలాడటం నా మీద ప్రేమతో బాగానే ఉంది. ఇప్పుడు వెళ్ళిన తర్వాత పడే కష్టాలని ఎంతమంది కష్టాలు పడుతుంది. కాబట్టి నాను మేనే, వద్దమ్మా నిన్ను నేను తీసుకుని వెళ్ళను అని. మహాబాహు అంటే అర్థం బాగా పొడవాటి గొప్ప చేతులు కలిగిన వాడు అంటే అర్థం ఏంటి, సీతమ్మ దగ్గరికి వస్తుంటే దూరం జరిపాడు, వద్దు నువ్వు రావడానికి వీల్లేదు అన్నాడు. అది అప్పుడు మహాబాహు అని వర్ణిస్తాడు వాళ్ళు. వాల్మీకి వర్ణించే విశేషణంలో ఒక అక్షర చిత్రం ఉంటుంది, ఆ చిత్రం లేకపోతే ఉండదు. ఇక్కడ మహాబాహు ఎందుకు అనాలి, మహామతి అనొచ్చు కదా, ఇంకోటేదో అనొచ్చు, అలా కాదు. నాను మేనే మహాబాహు, వద్దు సీత నేను చెప్తున్నా కదా అంటూ గట్టిగా నివారించాడు. ఏవముక్తాతు సా చింతాం మైథిలీం సముపాగత స్నాపయంతీవ గాముష్ణై అశ్రుభిర్నయనచ్యుతై. ఒక్కసారి కుప్పకూలిపోయి తలకాయ ఉంచుకుని ఏడుస్తోందేమో, కళ్ళ నుంచి కారే నీళ్లు భూమిని తడిపేస్తున్నాయా అన్నంతగా భూమి అంతా మెత్తగా అయిపోయేంతగా ఏడుస్తుంది. చింతయంతి తథా తాంతు నివర్తయుతుమాత్మవాన్, అలాగా బాధపడేటువంటి సీతమ్మని నివారించడం కోసమని తామ్రోష్ఠీం సతదా సీతాం కాకుత్స్థో బహ్వసాంతయతు. మళ్ళీ చిన్న విశేషణం వేశాడు వాల్మీకి. తామ్రోష్ఠి అంటే రాగి వంటి పెదవులు కలిగిన ఆవిడ అని. ఎప్పుడు కుదురుతుంది అలా, ఆవిడ తలకాయ ఉంచుకుని ఏడుస్తూ ఉంటే ఆవిడ పెదవులు ఎర్రగా రాగిలా ఉన్నాయి ఎలా అంటాడు, అనడు. నివర్తయుతుం తథా తాంతు ఆత్మవాన్, రాముడు లేపాడు, దగ్గరకు తీసుకున్నాడు. దగ్గరకు తీసుకుంటే తన ముఖం దాకా సీతమ్మ ముఖం వస్తే ఆ పెదవులన్నీ కూడా ఎర్రబడిపోయి ఉంటే తామ్రోష్ఠి. వాల్మీకి వర్ణించిన ఆ ఒక్క పదంలో ఈ అక్షర చిత్రం అంతా దగ్గరికి తీసుకున్నాడు. ఏడుస్తున్నావా అంటే దూరంగా ఉండి సినిమా నాటకంలోలాగా ఏడుస్తున్నావా సీత, ఏడవద్దు అంటే ఏడుస్తున్నాను స్వామి అంటుంది. దూరంగా ఉంటారా భార్యాభర్తలు ఇద్దరు, దగ్గరకు వస్తారు కదా, దగ్గరికి తీసుకున్నాడు. ఆవిడని ఓదార్చాలి ఒప్పించాలి కాబట్టి దగ్గరికి తీసుకునేటప్పటికీ తామ్రోష్ఠి అని వర్ణిస్తాడు వాల్మీకి. అంటే పెదిమ రాముడికి దగ్గరగా ఉంది, సీతమ్మ యొక్క ముఖము రాముడికి దగ్గరగా ఉందని లెక్క, అంతవరకు తీసుకున్నాడు. బహ్వసాంత్వయత్, చాలా తలకాయ మీద పాపం చేయి పెట్టి దువ్వుతూ నా మాట విను, ఊరుకో
ఉండిపో అంటున్నాడు అనమాట. అంటూ వాల్మీకి 29వ సర్గను ముగించాడు. 30వ సర్గ ప్రారంభం. సాంత్వ్యమానాతు రామేణ మైథిలీ జనకాత్మజ వనవాస నిమిత్తాయ భర్తారవిధమబ్రవీత్. ఇంకా భర్త దగ్గరికి తీసుకున్నప్పుడు అంతమంది కోపంగా మాట్లాడి ఉండొచ్చు, కొంచెం సౌండ్ పెంచి ఉండొచ్చు కదా, తీసుకెళ్ళట్లే కోపం రాదా. ఇప్పుడు దగ్గరికి తీసుకునేప్పటికీ సౌండ్ తగ్గుతుంది, గోముగా మాట్లాడతారు ఆడవాళ్ళు కదా, ఆ గోముగా మాట్లాడుతుంది. ఎలాగ తెలుసునా, సాతం ఉత్తమ సంవిగ్న సీతా విపుల వక్షసం. ఇక్కడ విపుల వక్షసం అనే పదప్రయోగం వల్ల మనకు తెలిసేదేం తెలుసునా, సీతమ్మను దగ్గరగా తీసుకుని ఓదారుస్తుంటే ఆవిడ కాస్త గుండెల మీద తలకాయ పెట్టి మాట్లాడుతుంది. విపుల వక్షసం, విశాలమైనటువంటి రామచంద్ర ప్రభు యొక్క గుండెల మీద తన యొక్క శిరస్సు పెట్టి, మరి మీరేమో నన్ను తీసుకెళ్ళట్లేదు కదా అంటుంది కదా, అలా అంటుంది ఇక్కడ. ప్రణయాచ్చ అభిమానాచ్చ పరిచిక్షేప రాఘవం. ఇప్పుడు రాముణ్ణి వెక్కిరించడానికి ధైర్యం వచ్చింది. దూరంగా ఉంటే వెక్కిరించే అవకాశం ఉండదు, దగ్గరికి తీసుకునేటప్పటికి సరదాలు ఆడచ్చు. నువ్వేమన్నా ధైర్యం లేనివాడివా, ఆడదానివే నువ్వేమన్నా అనాలనుకో, దూరంగా ఉంటే ఎట్లా. ఎప్పుడైతే రాముడు దగ్గరికి తీసుకున్నాడో, సను ఏర్పడిందో, ఆ వక్షస్థలం మీద తన శిరస్సు పెట్టిందో, అప్పుడు అంటోంది ప్రణయాచ్చ, ప్రేమతో, అభిమానాచ్చ, తన మాట నెగ్గాలనే గర్వంతో. 2 పదాలు ఇక్కడ వాల్మీకి చెప్పిన. ప్రణయాత్, ప్రేమ ఉన్నది, రాముడిని తిట్టబోతోంది. చూసినా ఎంత గొప్ప తిట్టు తిడుతుందంటే, ఏ స్త్రీ కూడా భర్తను తిట్టకూడదు, తిట్టరు, అంత గొప్ప తిట్టు తిడుతూ. రహస్యం ఇది మనకి, వాళ్ళిద్దరి మధ్య జరిగింది వాల్మీకి బహిరంగపరిచాడు కానీ పాపం వాళ్ళిద్దరి మధ్యలో ఉండవలసిన అంశం ఇది. వాళ్ళిద్దరు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, వాళ్ళిద్దరు రహస్యంగా మాట్లాడుకుంటున్నాను, కానీ వాల్మీకి దీన్ని పాపం ఏమంటే లీక్ చేశాడు అందరికీ. ప్రణయాచ్చ, చాలా ప్రేమతో, అభిమానాచ్చ, అభిమానం అంటే కొంచెం గర్వం, నా మాట నెగ్గాలి అనేటువంటి ఒక చిన్న పట్టుదల. దాంతో పరిచిక్షేప, వెక్కిరిస్తోంది రాముణ్ణి. ఏమన్నా తెలుసునా, కింత్వా అమన్యత వైదేహ పితామే మిథిలాధిప. మా నాన్నగారండి ఇలా కనుక నన్ను తీసుకెళ్ళకుండా మిమ్మల్ని చూస్తే ఏమనుకుంటారో తెలుసునా, ఆడదానికి ఇచ్చి పెళ్లి చేశారు మా అమ్మాయిని అనుకుంటారయ్యా. రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. నేను మగవాడేమో అనుకున్నాను రాముణ్ణి, అబ్బే ఆడదానికి ఇచ్చి పెళ్లి చేశానా మా అమ్మాయిని అని బాధపడతాడయ్యా. అంటే ఏముంది, నువ్వు మగాడివి కాదు, నువ్వు ఆడదాని లాంటి వాడివి, పిరికివాడివి అని ఎప్పుడంది. ప్రణయాచ్చ అభిమానాచ్చ, చాలా ప్రేమతో, చాలా గోముగా, తన మాట నెగ్గించుకోవడం కోసం ఎక్కడో ఒకటి గిల్లకపోతే రాముడికి నొప్పి తలగట్లేదని గిల్లింది చిన్నగా. గిల్లి అనృతం బతలోకోయం అజ్ఞానాద్యద్ధి వక్షసి. చిన్నగా కోపం వచ్చిందేమో, బే నేను కాదయ్యా లోకమన అనుకోదా ఏంటి అనేసి మళ్ళీ అంటుంది, లోకం అలా అనుకుంటుంది కదా. తేజో నాస్తి పరం రామే తపతీవ దివాకరే. అలా ఓ పెద్ద సూర్యుడు వెలుగుతున్నాడు, మంచి వెలుతురు వస్తున్నట్టుగా ఉంది, కానీ అక్కడ వెళ్ళి ముట్టుకుంటే చల్లగా ఉందనుకో, ఏమిటి లాభం? ఇది కృత్రిమ సూర్యుడు అనుకోం మనం. అలాగే రాముడు అంటే గొప్ప తేజోవంతుడు అనుకుంటే, నువ్వు ననగా తీసుకెళ్ళలేదనుకో, అబ్బాయి ఇదంతా డమ్మీ అండి రాముడు అంటారు. తేజో నాస్తి, రాముడు తేజస్సే లేదు అని అంటారయ్యా అని లోకం అనుకుంటుందయ్యా. కిం హి కృత్వా విషణ్ణస్త్వం కుతో వా భయమస్తితే. ఏమిటయ్యా అలా ఉంటావు నువ్వు? నేను ఇంత బతిమిలాడు అంటే ఆవిడ చనువు పెరిగింది, దగ్గరగా ఉంది, బాగా గుండెలుగా హత్తుకున్నట్టుగా రాముడు ఉంటే దగ్గరగా ఉంది కాబట్టి ఆ గుండెల మీద చేయబెట్టి అలా రాస్తూ, గుండెల మీద రాస్తూనో ఏదో చేస్తూనో అంటోంది. ఇలాగ ఇంకా ఏం భయపడతావయ్యా? నువ్వు భయపడ్డం ఏమిటయ్యా? కుతోవా భయమస్తి, నిన్నెవడు కుట్టేవాడు ఎవడు ఉంటాడు, నీకెందుకు భయం నన్ను తీసుకెళ్ళడానికి? యత్ పరిత్యక్తు కామస్త్వం మాం అనన్యపరాయణ. ఎందుకైనా నన్ను విడిచిపెట్టాలి, వెళ్ళిపోదాం అనుకుంటావు? అనన్యపరాయణ, నిన్ను విడిచి నేను ఉండలేను కదా అని మెల్లగా అనేటప్పటికీ ఇంకా చిన్న ఉదాహరణ చెప్పి ద్యుమత్సేన సుతం వీర సత్యవంతమనువ్రత సావిత్రీ విమమాం విద్ధి త్వం ఆత్మవశవర్తిని. ద్యుమత్సేనుడు కుమార్తె ఒక ఆవిడుంది కదా, సావిత్రి అని అంటారు. వాళ్ళ ఆయనకి పాపం అకాల మరణం ఏర్పడితే యముడు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే యముడి వెంట బయలుదేరి ఎక్కడ దాకా?
చనిపోయి మళ్ళీ యమలోకం వెళ్ళేంత వరకు వెంబడించిందే అంటే మళ్ళీ హెచ్చరిస్తుంది, నువ్వు దాన్ని తీసుకువెళ్ళకపోతే నీ వెనకాలే వస్తాను తప్ప ఇక్కడ ఉండను అని ఈ కథ చెప్తుంది. అది ఈ కథ చెప్పాలి. జుమత్సేనుడు కుమార్తె అయినటువంటి జుమత్సేను సుతుడైనటువంటి సత్యవంతుణ్ణి ఆ సావిత్రి ఎలాగైతే వదలలేదో నేను కూడా నిన్ను వదలను, నువ్వు వెళ్ళిపోయినా నీ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను తప్ప ఇక్కడ ఉండను అని చెప్పకుండా చెప్తుంది. అలా ఉంటానయ్యా నేను సావిత్రి లాంటి దాన్ని అంటే రెండు అర్థాలు. నిన్ను విడిచి ఉండలేనని ఒక అర్థం, నువ్వు వెళ్ళిపోతే ఊరుకునేదాని కాదు నీ వెనకాలే వస్తా అని ఒక అర్థం. ఆ రకంగా నత్వహం మనసాపి అన్యం ద్రష్టాస్మి త్వదృతే అనఘ త్వయా రాఘవ గచ్చేయం యథాన్యా కులపాంసిని. నాకంటూ కొన్ని ధర్మాలు ఉంటాయి కదా రామ, నిన్ను తప్ప వేరెవరిని కూడా మనస్సులో ఎప్పుడు ధ్యానించే స్థితి నాకున్నది కాదయ్యా. నిన్ను చూడకుండా ఉండలేని స్థితిలో నేను ఉన్నాను, కానీ నీతో వస్తా. నీతో గనక రాకపోతే కులపాంసిని అవుతా, అంటే నీ యొక్క సూర్యకులమునకు నీ యొక్క ఇక్ష్వాకు కులానికి ఒక కళంకం తెచ్చిన దాన్ని అవుతా. అంటే రాముడు వెళ్ళిపోతే 14 ఏళ్ళు భర్త అడవిలో కష్టాలు పడుతుంటే ఏమిటోనండి ఆ కోడలు దశరథుని కోడలు హాయిగా 14 ఏళ్ళు అయోధ్యలో ఉండి హాయిగా సుఖంగా ఉందండి అంటే అది ఎవరికి కళంకం? కులానికి కళంకం కదా, ఇక్ష్వాకు వంశానికి కళంకం కదా. కాబట్టి నీ వంశమునకు కళంకం తేకుండా ఉండాలన్నా, నా పని తీరాలన్నా, నా కోరిక నెరవేరాలన్నా నేను నీతో రావాలి. స్వయంతు భార్యాం కౌమారీ, నువ్వు కూడా అలా ఉండాలి. నేను కౌమారీం కదా, ఇంకా నాకు పూర్తిగా యవ్వనము దాటే వయసు కాదు, కన్యాత్వానికి యవ్వనానికి మధ్యలో ఉండే వయసులో నేనున్నా. అలాంటి నన్ను విడిచి నీవు చిరం అధ్యుషితాం పురి, చాలా కాలం దూరంగా విడిపోవడానికి ఎలా ఇష్టపడతావయ్యా? శైలూష ఇవమాం రామ పరేభ్యో దాతుమిచ్చసి. ఒక నాటకంలో ఒక నటకుడు ఉంటాడు. నటకుడు ఉంటే ఆ నటి అతని భార్య కాదు, ఆవిడెవరో వీడెవరో వీరిద్దరూ కలిసి ఏదో నాటకం వేశారు. దశరథుడు కైకేయి, దశరథుడు కౌసల్య అనుకో. అప్పుడు వాళ్ళు ఎంతంత దూరంగా ఉండి కౌసల్య నువ్వు అడవిలో వద్దు ఇక్కడే ఉండు అంటే అలాగే ప్రభు ఉండిపోతుందే. ఇది నాటకం, ఇదే ఉన్నా అది నాటకం కావచ్చు. వాళ్ళు ముట్టుకోకుండా మాట్లాడుకోవచ్చు, లేదా వాళ్ళు చెప్పినట్టుగా అంతవరకే మాట్లాడి ఊరుకోవచ్చు, కానీ ఇది నాటకం కాదయ్యా. శైలూష ఇవమాం రామ, ఒక నటకుడు ఒక నటిని ఎవరికో ఇచ్చేసినట్టుగా, అంటే తేలికగా, అంటే ఆవిడ భార్య కాదు భర్త కాదు, భర్త భార్య కాని వాళ్ళు మాట్లాడుకునేటట్టుగా ఈ మాట్లాడి మన మధ్యన నువ్వు నన్ను ఆగమండమేంటి, నేను ఆగిపోవడం, నువ్వు నాపేయడమేంటి? నేను ఆపడానికి వీల్లేదు, నేను ఆగడానికి వీల్లేదయ్యా, నీ వెనకాల వస్తాను. యస్య పథ్యంచ రామార్థ యస్య చార్ధే అవరుధ్యసే త్వంతస్య భవవశ్యశ్చ విధేయశ్చ సదానఘ. నువ్వు నాకు చాలా ధర్మాలు చెప్పావు రామా ఆర్థ, నాకు చాలా ధర్మాలు చెప్పావు కదా. ఏమని? ఎవరి కోసమైతే ఏ తల్లిదండ్రులను విడిచి ఉండకూడదు, వాళ్ళ సేవలోనే ఉండాలి, కాబట్టి ఇక్కడే ఉండు సీత అని నాకు చెప్పావే, మరి ఆ ధర్మం నీకు వర్తించదా? నువ్వు ఆగిపో, నేను ఆగిపోతా, నువ్వు బయలుదేరు, నేను నీకు వెనక వస్తా అంటే గట్టిగా ఆపకుండా ఉండే ప్రయత్నం. రాముడు ఎలాగో ఆగడం తెలుసు కాబట్టి ఈ మెలిక వేసి నువ్వు ఆగులతే, నువ్వు ఆగితే నేను కూడా ఆగిపోతాను అని సమామనాదాయ వనం నత్వం ప్రస్థాతుమర్హసి తపోవా యదివా అరణ్యం స్వర్గోవా స్యాత్ సహత్వయ. నీతో ఉంటే అది తపస్సు కావచ్చు, అరణ్యం కావచ్చు, స్వర్గం కావచ్చు, ఏదైనా నాకు ఒకటే. స్వర్గమైనా ఒకటే, అరణ్యమైనా ఒకటే. కేవలం తపస్సు చేసుకుంటాను, విలంగానే కళ్ళు మూసుకుంటాను, నువ్వు కళ్ళు మూసుకో అంతే, నీతో నేను మాట్లాడలేదు, నేను చూసేది లేదంటావా, అలా అయినా ఓకే. నువ్వు తపస్సే అన్నా నీ వెనకాల వస్తా, అరణ్యమే అన్నా సుఖంగా ఉంటా, స్వర్గమే అన్నా అది మామూలేనయ్యా నాకు. కులశేఖరులు చెప్తారే, దివివా భువివా మమాస్తు వాస నరకేవా నరకాంతక ప్రకామం అవధీరిత శారదారవిందౌ శరణౌ తే మరణేపి చింతయాని. స్వర్గంలో ఉంచుతావా ఉంచు, భూలోకంలోనే ఉంచుతావా ఉంచు, పోయి నరకంలో పడేస్తావా పడే,
ఎక్కడ పడేసినా ఒకటే నా కోరిక, నీ పాదార విందములను ధ్యానిస్తూ ఉండే ఒక్క వరం ప్రసాదించు. అంటే అది గనక నాకు ఆ ధ్యానం గనక సాగితే స్వర్గము ఒకటే, భూలోకము ఒకటే, నరకం కూడా ఒకటే అని చెప్పినట్టుగా ఈవిడ కూడా తపస్స, అరణ్యమా, స్వర్గమా, ఏదైనా నాకు ఒకటేనయ్యా. మమ వాత సముద్రం నచమే భవితా తత్ర నశ్చిత్ పథి పరిశ్రమ పృష్ఠతస్తవ గచ్చంత్యా విహారశయనేష్వివ. నీ వెనకాల వస్తూ ఉంటే కనుక, నీ వెనుకే నేను ఉంటే నాకు ఏ పరిశ్రమ, అంటే అడవిలో నడుస్తున్నాననేటువంటి బాధ కూడా ఉండదయ్యా. ఏం కష్టపడిన నేను విహారంలో కావచ్చు, పడుకోవడంలో కావచ్చు, నడవడంలో కావచ్చు, పడుకోవడంలో కావచ్చు. మహాకుశకాశ శరేషీకా ఏ చ కంటకినో ద్రుమా తూలాజిన సమస్పరిశా మార్గే మమ సహత్వయ. ఇందాక చెప్పేవే గత సర్గలో చెప్పాడు రాముడు. సూదిగా ఉండే దర్భలు ఉంటాయి, మనకు దర్భలని ముళ్ళని తెలియకుండా ఉండేటువంటి ముళ్ళు ఉంటాయి. అవి ఆకుల్లాగే ఉంటాయి ముళ్ళు. ఇప్పటికీ మనకి కూడా చూడొచ్చు, పెడుతూ ఉంటే ఓ తీగలా ఉంటుంది, ఆ తీగ ఆకులు ముడిచినట్టే ఉంటుంది, ఆకులాగే ఉంటుంది, కానీ విపరీతంగా గుచ్చుకునేటువంటి ముళ్ళు ఉంటాయి కదా, అలాంటివి ఉంటాయని చెప్పావు కదా. అవన్నీ కూడా అది కుశలు కావచ్చు, కాశదర్భ కావచ్చు, శరేషీకాహ ముళ్ళల్లా ఉండి ఆకుల్లా కనిపించే కంటకాలు కావచ్చయ్యా. ఏవైనా సరే దూది మీద నడిచినట్టు, కృష్ణాజినం మీద కూర్చున్నట్టే భావిస్తాను తప్ప అవి ముళ్ళుగా నేను భావించు. తూలాజిన సమం అంటే తూలాజినంగానే భావిస్తానయ్యా. మహావాత సముద్ధూతం చెప్పావు, పెద్ద పెద్ద దుమ్ములు వేస్తాయి, సుడిగుండాలు వస్తాయి, దుమ్ము వేస్తున్నావు కదా, ఆ దుమ్ము నా మీద పడితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా. దుమ్ము పడితే అదంతా చందనం అనుకుంటాను తప్ప దుమ్ము అనుకోనయ్యా, నీతో ఉంటా కదా, అదంతా చందనమే అనుకుంటాను. కాబట్టి నేను నీతో పరార్థమివ చందనం. ఎంత దుమ్ము పడినా, నా శరీరం అంతా దుమ్మెక్కిపోయినా చందనం పూసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటాను తప్ప నీకేదో కష్టం, నీకు కష్టాన్ని కలిగించో, యో అనవసరంగా వచ్చాను, దుమ్ము పడింది, నేను మళ్ళీ స్నానం చేయాలి, ఇలాంటి మాటలు మాట్లాడినయ్యా. శాద్వలేషు యథాశిష్యే వనాంతే వనగోచర కుధాస్తరణ తల్పేషు కిం స్యాత్ సుఖతరం తతః. పచ్చగడ్డి మీద పడుకుంటా, దానికంటే తల్పం గొప్పదా? హంసతులిక తల్పం కంటే ఇది తక్కువ ఉంటుందా? అది మెత్తగానే ఉంటుంది, ఇది మెత్తగానే ఉంటుంది. పడుకున్నప్పుడు మెత్తదనం కావాలా, అది హంసతూలికలా గడ్డ అనేది కావాలా? నాకు గడ్డి హంసతూలిక రెండు ఒకటే. కుథా కింద కూర్చున్నప్పుడు ఆసనంలో కూర్చున్న ఆసనం ఎంతో ఇది అంతేనయ్యా. ఇక్కడ సుఖతరం తతః నీతో కూర్చున్నప్పుడు అది ఎక్కడైనా సుఖతరంగానే ఉంటుంది. పత్రం మూలం ఫలం యత్వం అల్పం వా యది వా బహు దాస్యసి స్వయమాహృత్య తన్మే అమృతరసోపమం. ఇప్పుడు నేను మన అంతఃపురంలో ఉంటే నాకు కాఫీ ఇచ్చే ఆవిడ ఒక ఆవిడ, టీ ఇచ్చే ఆవిడ ఒక ఆవిడ, టిఫిన్ పెట్టేవాళ్ళు ఒకళ్ళు, నాకు అన్నం పెట్టేవాళ్ళు ఒకళ్ళు, ఏదో పండు తెచ్చేవాళ్ళు ఒకళ్ళు, పండ ముక్కలు కోసి అందంగా డిజైన్లో పెట్టి అమ్మగారు తీసుకోండి అనేవాళ్ళు ఒకళ్ళు, ఇంతమంది నాకు. కానీ నేనే నీతో అడవిలోకి వస్తే పండు నువ్వే తెచ్చిస్తావు, పాలు నువ్వే ఇస్తావు కదా. నీతో తీసుకుంటున్నప్పుడు ఆ అందం, ఆ ఆనందం ఇక్కడ ఏం దొరుకుతుంది? ఇక్కడ ఎలాగో వాళ్ళు ఇవ్వక తప్పదు. నువ్వెప్పుడు నాకు అందించి ఇస్తావా? ఇగో సీత కాఫీ తీసుకో అంటావా, సీత పండు తీసుకో అంటావా? ఎప్పుడు అన్నావు? అక్కడ మన ఇద్దరమే కాబట్టి నేను నీకు ఇవ్వాలి, నువ్వు నాకు ఇవ్వాలి. కాబట్టి నువ్వు ఇస్తూ ఉంటే స్వయమాహృత్య, నీవే కనుక తెచ్చి దాస్యసి స్వయమాహృత్య తన్మే అమృత రసోపమం. ఎంత బాగుంటుందయ్యా, ఎంత ఎంత హాయిగా ఉంటుందయ్యా అది. అమృతం కంటే బాగుంటుందయ్యా. న మాతు న పితు తత్ర స్మరిష్యామి నవేశ్మన. మా అమ్మగారిని స్మరించను, అడవిలోకి వచ్చాక మా అమ్మగారిని చూడాలని బెంగ పెట్టుకున్నానండి అంటానేమో, అనను. మా నాన్నగారిని స్మరించను, మన ఇళ్ళు స్మరించను. ఆర్తవాని ఉపభుంజానాహ అంటే ఏదో ఒక ఋతువులో ఒక పండు వస్తుంది, ఇంకో ఋతువులో ఇంకో పండు వస్తుంది. ఋతువు కాని ఋతువులో నాకు జామకాయ తినాలని ఉందండి అంటానా? అన్ను. ఏ ఋతువులో ఏ పండు పడితే నువ్వు ఏది పెడితే అదే తింటానయ్యా. కాబట్టి నచతత్ర గతః కించిత్ ద్రష్టుమర్హసి విప్రియం మత్కృతే నచతే శోకో న భవిష్యామి దుర్భర. నా వల్ల నీకు ఎలాంటి కష్టము కలిగించను, నాకుగా నేను నీకు కష్టాన్ని కలిగించను అని చెప్పింది. యస్త్వయా, దీన్నే మన పెద్దలు తనిష్లోకి ఇలాంటి గ్రంథాల్లో చాలా గొప్పగా వర్ణిస్తారు.
యస్త్వయా సహసస్వర్గః నిరయో యస్త్వయా వినా ఇతి జానన్ పరాం ప్రీతిం గచ్చ రామ మయా సహ. నీతో ఉంటే అదే స్వర్గం, నీవు లేని స్వర్గము కూడా నరకమే, నీతో ఉన్నప్పుడు ఉండేటువంటి అరణ్యం కూడా నాకు స్వర్గమే. కాబట్టి ఇంకా ఆలోచించకుండా అని జాగ్రత్తగా తెలుసుకుని రామా పరాం ప్రీతిం, గొప్ప ప్రీతిని పొంది గచ్చ రామమయా సహ, రామ వెళ్ళు, నాతో కలిసి వెళ్ళాలి నువ్వు, అంతే తప్ప నన్ను విడిచి వెళ్ళడానికి వీల్లేదు. అథమాం ఏవం అవ్యగ్రాం వనన్నైవ నయిష్యతి విషమధ్యైవ పాస్యామి మా విషం ద్విషతాం వశం. ఇలా ఇంత బాగా చెప్తున్నా, ఇంత దృఢ నిశ్చయంతో నేను చెప్తున్నా కూడా నీవు నన్ను విడిచి వెళ్ళిపోతే విషం తాగేయడం ఖాయం, నేను మరణించడము ఖాయమే అని చెప్పి. పశ్చాదపి దుఃఖేన మమ నైవాస్తి జీవితం. తప్పంటావా? అవి తీసుకోవద్దంటావా? తీసుకుంటే తప్పు కదా, ఆత్మహత్యా దోషం ఏర్పడుతుంది కదా. కానీ నువ్వు లేనప్పుడు దుఃఖిస్తూ పోతా కదా, అప్పుడు ఎవరి ప్రయత్నము ఉండదు. నేను కనుక విషం తీసుకుంటే నేను ప్రయత్నపూర్వకంగా మరణించినట్టు లెక్క అవుతుంది. కానీ నీకోసం బెంగ పెట్టుకుని బాధపడి కనుక నేను వెళ్ళిపోతే అది తప్పేం కాదుగా, అలా కూడా జరుగుతుంది కదా. కాబట్టి ఎలా చూసినా నిన్ను విడిచి నా యొక్క స్థితి మరణమే తప్ప వేరొకటి లేదయ్యా. కాబట్టి ఉజ్జితాయా త్వయా నాథ తదైవ మరణం వరం ఇమం హి సహితుం శోకం ముహూర్తమపి నోత్సహే. నువ్వు గనక విడిచిపెట్టేస్తే చెప్పా కదా, తప్పదు నాకు ఈ స్థితి. ఇమం హి సహితుం శోకం ముహూర్తమపి నోత్సహే, ఒక్క ముహూర్త కాలం కూడా నిన్ను విడిచి నేను అయోధ్యలో ఉండను. కిం పునః, మరి దశవర్షాణి త్రీణి చ ఏకంచ దుఃఖిత. ఇక్కడ ఉంది వెలికంతకు. ఈ శ్లోకంలో తమాషా, కిం పునః దశవర్షాణి, 10 ఏళ్ళు, మళ్ళీ 3 ఏళ్ళు, మళ్ళీ 1 ఏడాది. ఇది లెక్క. 10, 3, 1. ఇప్పటిదాకా రాముడు 9, 5 అని ఒకసారి 7, 6 రకరకాలుగా చెప్పాడు. కానీ ఇవిడలా చెప్పదు, 7, 8 అని చెప్పాడు కదా. ఇక్కడ సరిగ్గా చెప్తుంది లెక్క 10, 3, 1. నిజానికి వాల్మీకి రామాయణంలో ఇక్కడ దశవర్షాణి త్రీణి ఏకంచ అంటే చాలు, ఒక్క చకారం పెడితే చాలు. కానీ వాల్మీకి ఇక్కడ ఏం చేశాడంటే దశవర్షాణి త్రీణి చ ఏకంచ అన్నాడు. అంటే 10 + 3 ఒకలా జరుగుతాయి, 1 ఏడాది ఇంకోలా జరుగుతుంది అని చెప్పినట్లు లెక్క. 10 పూర్తిగా అయోధ్య నుండి బయలుదేరి నీతో మహర్షులందరినీ సేవిస్తూ నడవడమే లక్ష్యంగా సాగే ప్రయాణం. ఒక 3 ఏళ్ళు నీతో స్థిరంగా హాయిగా ఉండే ప్రయాణం. అదే కదా పంచవటిలో జరిగింది. 10 ఏళ్ళు గడిచాక మన పర్ణశాలకు వచ్చాడు రాముడు. ఇక్కడ 3 ఏళ్ళు సుఖంగా ఉన్నారు. అంటే 10 ఏళ్ళు + 3 ఏళ్ళు, 3 ఏళ్ళు ఒక దగ్గర సుఖంగా ఉండే ఒకే ఒక్క స్థలం కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఆ ఆనందం 10 ఏళ్ళు ప్రయాణమే. ఒక 3 ఏళ్ళు స్థిరంగా నీతో హాయిగా గడపడం, 1 ఏడాది విడిగా గడపడం అని సూచన చేస్తుంది సీతమ్మ. దశవర్షాణి త్రీణి చ ఏకం చ. 10 + 3 ఒక లెక్క, 1 ఏడాది ఒక లెక్క. అంటే ఇక్కడి నుంచి వనవాసపు చిత్రాన్ని ఇస్తుంది. 10 ఏళ్ళు, 3 ఏళ్ళు, 1 ఏడాది అనేది వనవాసపు చిత్రం అంటారు. అంటే ఇలా ఉంటుందయా మంది, కాబట్టి నేను ఆగను. ఇతిసా అంటే చివరి మాటది. ఇతిసా శోక సంతప్త విలప్య కరుణం బహు చుక్రోశపతిమాయస్త భృషమాలింగ్య సస్వరం. బాగా బాధపడి అప్పటిదాకా ఎక్కడ మాట్లాడింది, గుండెల మీద నుంచునే మాట్లాడుతోంది, ప్రేమగా మాట్లాడుతోంది. నేను విషయం తాగేస్తానండి, గట్టిగా మాట్లాడంలా, నువ్వు లేకపోతే నేను ఉండనయ్యా అంటూ గోముగా మాట్లాడుతోంది కదా. ఇప్పుడు ఇంకా ఆగలేక కష్టం వచ్చి ఇంత చెప్పినా ఒప్పుకోవట్లేదు. ఇంత జాగ్రత్తగా కొన్ని పద్ధతులు ఉంటాయి, బతిమిలాడే పద్ధతులు ఉంటాయి కదా. ఆడవాళ్ళు బతిమిలాడే పద్ధతి ఒకటి ఉంటుంది, మగవాడు బతిమిలాడే పద్ధతి ఒకటి ఉంటుంది. అలాగా ఒక స్త్రీ ఒక భార్య అడగవలసిన తీరులో ఇంత ప్రేమను కురిపిస్తూ మాట్లాడినా ఈయన గుండె కరగట్లేదని ఒక్కసారి గట్టిగా కౌగిలించుకుంది. అప్పటిదాకా గుండెల మీదే ఉన్న భృషమాలింగ్య సస్వరం, ఇప్పుడు సస్వరం, ఇప్పుడు గట్టిగా మాట్లాడుతోంది. నేను విడిచి వెళ్ళనయ్యా, నేను ఇక్కడ ఉండను, నన్ను తీసుకెళ్ళిపో అని గట్టిగా ఇప్పటిదాకా గోముగా మాట్లాడింది.
ఇప్పుడు గట్టిగా సస్వరం భృశమాలింగ్య గట్టిగా కౌగిలించుకుని ఒక్కసారి ఘోరును ఎడిచేటప్పటికీ సా విద్ధ బహుభిర్వాక్యై దిగ్ధైరివ గజాంగన. ఒక ఆడ ఏనుగుని గనక విషం పూసిన బాణములతో కొడితే ఒక్కసారి ఘీంకరించి అక్కడే కదలకుండా ఆగిపోతుందో అలాగా కౌగిలించుకున్నావిడ గట్టిగా అలా పట్టి ఉందండి, వదల్ల. రాముడు గమనించాడు. చిరసన్నియతం బాష్పం ముమోచ అగ్నిం ఇవ అరణిహి. ఒక అరణి మంథనం అని అంటారు, యజ్ఞాల్లో చేస్తారు. కింద ఒక కర్ర పెట్టి, మధ్యలో ఒక కర్ర పెట్టి, పైన ఒక కర్రతో గట్టిగా పట్టుకుని ఇలా లాగుతూ ఉంటే నిప్పు పుడుతుంది. దాన్ని అరణి మంథనం అని అంటారు. అరణి మంథనంలో అగ్ని పుడుతుంది. ఆ అగ్నినే వైదికాగ్ని అంటారు. దానితోనే యజ్ఞాదులన్నీ చేయాలి. ఆ బ్రహ్మోత్సవాదులన్నీ కూడా అలాగే చేయాలి. అలాగా అప్పుడు ఎలా పుడుతుంది అగ్ని? వెచ్చగా పుడుతుందే. ఈవిడ కళ్ళు అలాంటి అరణ్యంలో అయితే కనుక ఆ రెండు కళ్ళల్లో నుంచి కారే కన్నీటి చుక్క రాముడి గుండెల మీద పడితే వెచ్చగా తగ్గింది. అరణిహి యథా అగ్నిం ఇవ అరణిహి. వెచ్చటి కన్నీటి చుక్కలు పడేటప్పటికీ ఒక్కసారి మనసు కరిగింది. ప్రధాన గట్టిగా ఉండే వస్తువు మీద వేడి నీళ్ళు పోసే ఏమవుతుంది? కరిగిపోతుంది కదా. ఈవిడ వేడి నీటికి అప్పటిదాకా గట్టిగా అనుకున్న రాముడి గుండె కాస్త అక్కడిని కరిగిపోయింది. అయ్యో తీసుకువెళ్ళక తప్పదేమో అనిపించి తస్యాహ స్ఫటిక సంకాశం వారి సంతాప సంభవం నేత్రాభ్యాం పరిశుశ్రావ పంకజాభ్యాం విబోధకం. ఒకసారి తలకాయ మళ్ళీ తన ముందుకు తీసుకుని దేవత కళ్ళు నీడు తుడిచాడు. స్ఫటిక సంకాశం అంటే తెల్లటి కళ్ళు. ఆ కళ్ళల్లో పాపం ఏడిచి ఆ రక్తమంతా లేకుండా అయిపోయి పాలిపోయినట్టు అయిపోయి. సాధారణంగా కళ్ళల్లో ఎర్రటి జీర ఉంటుంది. బాగా నీరసపడితే, ఉపవాసాలు చేస్తే, ఏదో అనుకున్నది దూరమైతే తెల్లబడిపోయి పాలిపోయినట్టు అనిపిస్తుంది కదా. అది చూస్తే పాపం ఎంత బాధపడుతోందో కళ్ళల్లో తెలిసింది రాముడికి. అలా తెలిసి రాముడు చూచి నేత్రాభ్యాం పరిశుశ్రావ తచ్చ ఏవ అమలచంద్రాభం ముఖం ఆయతలోచనం పర్యశుష్యత బాష్పేణ జలోద్ధృత వివాంబుజం. చూస్తే కళ్ళ నీళ్లు కారిపోయేమో. అప్పుడే పద్మాన్ని నీళ్ళలో ముంచి తీస్తే ఎలా ఉంటుంది పద్మం? నీళ్ళులా కారుతూ ఉంటుందే. ఆ నీళ్లు కారే పద్మంలాగా సీతమ్మ ముఖం కనిపించింది. దగ్గరగా తన గుండెల దగ్గరగా ఉంది రాముడి సీతమ్మ యొక్క ముఖం. తాం పరిష్వజ్యం. ఆవిడ గట్టిగా కౌగిలించుకునే ఉన్నది. మళ్ళీ ఈయన గట్టిగా కౌగిలించుకున్నది. అర్జున్ తాం బాహుభ్యాం పరిష్వజ్య విసంజ్ఞావివ దుఃఖిత. ఒకసారి ఇలాగ స్టన్ అయిపోయి ఆగిపోయి తీసుకువెళ్ళడేమో, ఒప్పుకోడేమో. ఇంత వాగ్వాదం చేసినా, ఇంత బతిమిలాడినా ఈయన గుండె కరగలేదా అనుకునే సమయంలో గట్టిగా రాముడు దగ్గరికి తీసుకునేటప్పటికీ విసంజ్ఞాం ఇవ దుఃఖితాం ఉవాచ వచనం రామ పరివిశ్వాసయం స్తదా. సీతమ్మకి విశ్వాసాన్ని పెంచుతున్నవాడై రాముడిలా మాట్లాడుతున్నాడు. నదేవి తవ దుఃఖేన స్వర్గం అవ్యభిరోచయే నహి మేస్తి భయం కించితు స్వయంభోరివ సర్వతః. నిన్ను విడిచి నేను ఉండగలనా? నేను ఉండలేను కదా. నిన్ను తీసుకెళ్తే నాకేమైనా భయమా? నేను రక్షించుకోలేక నన్ను? అదేం కాదు. బ్రహ్మదేవుడికి ఎలాగైతే సృష్టితో భయం ఉంటుందా? బ్రహ్మదేవుడే ఏర్పరిచిన సృష్టికి అతను భయపడతాడా? అతను ఉండదే. నాకు కూడా భయము లేదు అంటే అర్థం నేను స్వయంభూని. నాకు ఎవరు ఏం అపకారం చేయలేరు సీత. నువ్వు దూరమైతే నాకు కష్టం కాదా ఏమి? నహిమేస్తి భయం కించిత్. నాకు భయం లేదు. నాకు నిన్ను తీసుకోకుండా వెళ్ళాలని కూడా లేదమ్మా. నిన్ను విడిచి నేను ఉండలేను కదా. అంటే రాముడి కంటి వెంట కూడా నీరు అలా మెల్లగా కారుతుంది. ఈ సన్నివేశం వాళ్ళిద్దరిది రహస్యం. మనకి వాల్మీకి పాప అందరికీ తెలియజెప్పాడు, లీక్ చేశాడు ఈ విషయాన్ని తప్ప. వాళ్ళిద్దరికీ చాలా అత్యంత రహస్యమైన అంశం. అలా తన యొక్క శిరస్సు మీద చెయ్యి పెట్టి దువ్వుతూ అంటున్నాడు, తవ సర్వం అభిప్రాయం అవిజ్ఞాయ శుభానని వాసన్నరోచయేరణ్యే శక్తిమానపి రక్షణి. నాకు నేను తీసుకుని వెళ్ళాలే ఉంది. నిన్ను విడిచి నేను ఉండలేను. కానీ నీ యొక్క అభిప్రాయాన్ని పూర్తిగా కనుక్కోకుండా కనుక నేను తీసుకుని వెళితే నీ పట్ల తప్పు చేసిన వాడిని కాను. నేను కనుక సీత నువ్వు తప్పదంటే మొహమాటం కొద్దో అలాగేనండి నేను కూడా వచ్చేస్తానండి, మిమ్మల్ని మించి ఉండలేనండి అని అంటావు. అంటే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక నీకు మనసుకి కష్టం కలుగుతుంది.
పైకి ఏదైనా అంటే నేనేమన్నా అనుకుంటావేమో లోపల మదన పడతావు. ఈ స్థితి రాకూడదు. నీ మనస్సులో దృఢంగా నీకు ఈ అభిప్రాయం ఉన్నదా లేదా అని ఒకసారి కదిపానంతే. అంటే ఒక్కోసారి మనం పందిరి వేయాలనుకో, పందిరి వేయాలంటే ఒక గుంజ పాత్ర మనమే జాగ్రత్తగా గొయ్యి తీసి పాతి పక్కన రాళ్ళు కుక్కి గట్టిగా పాత్రం. పాతాక మళ్ళీ ఒకసారి ఊపుతుంది, గట్టిగా ఉందా లేదా. ఊపితే కొంచెం ఊగింది అనుకోండి, మళ్ళీ ఇంకొక రాళ్ళేస్తాం. అంటే అర్థం, ఎప్పుడైతే మనం పాతినది కదలకుండా ఉందో అప్పుడు కదా విశ్వాసం ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని కొంచెం కదిపి చూస్తే నువ్వు మానసికంగా కూడా రావడానికి సిద్ధపడ్డావు కదా. కాబట్టి నిన్ను విడిచి నేను ఉండను, నిన్ను రక్షించుకోలేక నిన్ను వదిలించుకుందామనుకున్న వాడిని కాను సీత, శక్తిమానపి రక్షణే, రక్షణలో నేను శక్తిమంతుణ్ణి. యత్సృష్టాసి మయా సార్ధం వనవాసాయ మైథిలి, నువ్వు నాతో పాటు వనవాసం చేయడం కోసమే అవతరించావు. ఇది రాముడి మాట. సృష్టా త్వం, నువ్వు సృజించబడ్డావు సీత. కాబట్టి న విఘాతుం మయా శక్య, నిన్ను విడిచి వెళ్ళుట అనేది జరగదు. కీర్తిరాత్మవత అన్యథ, ఒక ఉత్తమ పురుషునికి కీర్తి వద్దన్నా అదే వస్తుంది. కీర్తి కోసం ప్రాకులాడతాడు మనిషి. వాడు చేసే పని వాడు చేస్తూ పెడుతుంటే కీర్తి వెనకాల రావాలి తప్ప కీర్తి కోసం ప్రాకులాడు ఎవరు కూడా. కీర్తి చేయడం కోసం నా బొమ్మ ఏదో ఒకడో పడాలని ఉద్దేశం, నా పేరు పడాలని 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయల బ్యానర్ రాయించుకోం కదా. అలా ఉండదు కీర్తి అంటే. ఆత్మవంతుని వెనక కీర్తి ఉంటుంది ఎప్పుడు కూడా. ఆత్మవంతుడు కీర్తిని విడిచి ఉండడు, కీర్తి ఆత్మవంతుని వెనకాలే ఉంటుంది ఎప్పుడు కూడా. అలా నిన్ను విడిచి నేను ఉండను. ధర్మస్తు గజనాసోరు సద్భి ఆచరిత పుర తంచ అహం అనువర్తేద్య యథా సూర్యం సువర్చల. ఎలాగైతే సువర్చల సూర్యభగవానుని యొక్క దేవేరి లేదా గొప్ప తేజస్సు, సూర్యభగవాను యొక్క తేజస్సు ఆయన వెంటే ఉంటుందో నువ్వు నా వెంటే వస్తావు. నఖల్వహన్న గచ్చేయం వనం జనకనందిని వచనంతన్నయతి మాం పితుస్సత్యోపబృంహితం. నేను నీకోసం ఇప్పుడు నీకు కొంచెం కష్టం కలుగు, నువ్వు నాతో రాక తప్పదు కదా. నిన్ను విడిచి నేను ఉండను, నన్ను విడిచి నీవు ఉండవు. కాబట్టి నీకు కష్టం కలిగించడం ఇష్టం లేక నేను కూడా ఎక్కడే ఉండిపోతాను సీత అని అనుకుంటావేమో. సీత, నేను ఉండను. కారణం సత్యోపబృంహితం, మా నాన్నగారి యొక్క సత్యవాక్ పరిపాలన మనం ఉంది, దాన్ని నేను నివర్తించాలి. అడవికి వెళ్ళక తప్పదు. ఏష ధర్మస్తు శుశ్రోణి, ఇది ధర్మం. ఇది పితు మాతుశ్చ, తల్లిదండ్రుల మాట వినడం కంటే గొప్ప ధర్మం ఇంకొకటి లేదు. రాముని యొక్క గొప్ప ఉపన్యాసం ఈ 3 శ్లోకాలు కూడా అద్భుతమైనటువంటి శ్లోకాలు. ఏమంటున్నాడంటే అతశ్చ తం వ్యతిక్రమ్య నాహం జీవితుముత్సహే, తల్లి మాటని ఎదిరించి కానీ తండ్రి మాటను కాదనే కానీ నేను బతకాలను కూడా అనుకోను సీత. వాళ్ళ యొక్క మాటలు వినడమే, వాళ్ళు చెప్పింది ఆచరించడమే నా జీవితంగా నేను భావిస్తాను. కాబట్టి తప్పనిసరిగా తల్లిదండ్రుల యొక్క మాట మనం విని తీరవలసినదే అని చెప్పి అందమైన శ్లోకాన్ని చెబుతాడు. అస్వాధీనం కథం దైవం ప్రకారై అభిరాధ్యతే, స్వాధీనం సమతిక్రమ్య మాతరం పితరం గురు. అస్వాధీనం, ఉన్నాడో లేదో తెలియదు, పట్టుకుందామంటే దొరకడు. ఎక్కడో ఉన్నాడో లేదో తెలియనటువంటి దేవుణ్ణి రకరకాల రూపాలతో పూజిస్తూ ఉంటారే అంతా కూడా. కనిపించని దేవుడి కోసం రకరకాల రూపాలు గీచుకుని ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఇలా ఉండాలి, నా దేవుడు ఇలా ఉండాలి, రకరకాలుగా పూజిస్తారే. అవే పూజ అంటే. స్వాధీనం సమతిక్రమ్య, కంటికి ఎదురుకుండా కనిపించే దైవముల వంటి తల్లి, తండ్రి, గురువు, ఈ దైవాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటే వీళ్ళని విడిచిపెట్టి వీళ్ళ మాట వినకుండా ఎక్కడో కనిపించిన దైవానికి రూపం గీసుకుని పూజించడం ఏం పద్ధతమ్మా? అలా పూజిస్తే మాత్రం ఆ కనిపించని దైవం, ఆ ఉన్న దైవం, సత్యమైన దైవం నిన్ను రక్షిస్తుందా? రక్షించదు. ఎప్పుడు రక్షిస్తుంది? నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే అది రక్షిస్తుంది. ఏంటి ధర్మం? తల్లి తండ్రుల మాట వినుట, ఆ తర్వాత గురువు గారి యొక్క మాట వినుట. ఈ 3 ఆచరించకపోతే దైవాన్ని పూజించి ఏమిటి ఉపయోగం లేదు కదా. ఇక్కడ స్వాధీనం సమతిక్రమ్య, మన కళ్ళ ముందు రూపంతో కనిపించే తల్లి తండ్రి
గురువుని విడిచిపెట్టి కనిపించని దేవుడికి రకరకాల బొమ్మలు రకరకాల రూపాలు గీసులు పూజించడం అదేం గొప్పతనం. అలా కాదు. యత్రయం తత్రయో లోకాహ, 3 లోకములు అంటారే లోకంలో, పెద్ద పెద్ద 3 లోకాలు ఉన్నాయి. ఏమిటా 3 లోకాలు? తల్లి ఒక లోకం, తండ్రి ఒక లోకం, గురువు ఒక లోకం. ఇవే 3 లోకాలంటే. అంటే 3 లోకములను తృప్తిపరచాలంటే ఏం చేయాలి? వీళ్ళ ముగ్గురిని మనం అనుసరించాలి, వీళ్ళ ముగ్గురిని మనం ఆదరించాలి, వీళ్ళ ముగ్గురిని మనం ఆరాధించాలి. కనిపించే తల్లిదండ్రులని, మనకి విద్య నేర్పినటువంటి జ్ఞానోపదేశం చేసిన గురువుని కూడా దైవములుగా పరిగణించాలి. ఇది కదా ధర్మం. లోక పవిత్రం తత్సమం భువి నాణ్యతు అస్తి శుభాపాంగే. ఇది సీతమ్మ తల్లికి రాముడు చెప్పే మాట. అపాంగే, అందమైన కన్నులు కలదానా అంటే అర్థం, సీతమ్మ అప్పటిదాకా ఏదో చెప్తూ ఉంటే ఏడుస్తూ బాధపడింది కదా, కళ్ళు నీళ్ళు తుడిచాడు కదా. ఇప్పుడు రాముడు చెప్పే మాటలు చూస్తే సీతమ్మ కళ్ళు ఇంతంత అయిపోయాయి. ఆశ్చర్యంగా చూస్తుంది. దేవుడి కంటే వీళ్ళే గొప్ప అని చెప్పే రాముడి ఉపన్యాసానికి ఆడ కళ్ళు తెరిచి చూస్తుందన్నమాట. అంటే ఇదా నిజం? అంటే భగవంతుడు చెప్పే మాట కదా ఇది. ఆవిడకి తెలుసు కదా, రాముడు సాక్షాత్ పరమాత్మ. ఆయన ఏం చెబుతున్నాడు? తల్లిదండ్రులను పూజించండి, గురువుని ఆరాధించండి అని చెప్తున్నాడంటూ ఇది పెద్ద ఉపదేశంగా భావించిందో ఏమో తెలియదు. కళ్ళింతంత చేసుకు చూస్తుంటే శుభాపాంగే, ఎంత బాగున్నాయి నీ కళ్ళు అని సంబోధించినట్లుగా రాముడు సంబోధించాడంటే వాల్మీకి యొక్క భావచిత్రం, అక్షర చిత్రం ఆశ్చర్యం కలుగుతోంది. సీతమ్మకు కూడా ఆశ్చర్యం కలిగించే మాటలు ఇవి. అంటే కనిపించని దేవుడి కోసం రకరకాల రూపాలు గీసుకుని పూజిస్తున్నావేమో, అది వేరే అంశం. దానికంటే తల్లిని తండ్రిని గురువును ఆరాధించుట తప్పనిసరిగా గొప్ప ధర్మము అని రాముడు చెప్పే అద్భుతమైనటువంటి సందేశం ఇది. న సత్యం దానమానౌ వా నయజ్ఞాశ్చ ఆప్తదక్షిణా తథా బలకరా సీతే యథాసేవా పితుర్హిత. గొప్ప సత్యాన్ని పాటిస్తున్నానండి, కానీ మా అమ్మగారి మాట విన్ను, మా నాన్నగారికి ఏం సేవ చేయను అంటాడా? వాడి సత్యం వృధా. గొప్ప దానం చేసిన వాడిని కానీ తల్లికి తండ్రికి అనాథాశ్రమంలో పడేసి వీడు ఎన్నెన్ని దానాలు చేస్తే ఏమిట్లా? అది వృధా. యజ్ఞాహ, చాలా యజ్ఞాలు చేస్తా, గురుగారిని ధిక్కరించో గురుగారితో అవసరం లేకపోతే వాడి పక్కన పెట్టేసి త్రిశంకుల్లాగా ఇంకో గురువుని ఆశ్రయిస్తానంటావా? అది వృధా. ఆప్తదక్షిణా, చాలామంది పెద్దవాడికి సంభావన ఇచ్చారండి. అయ్యము పిచ్చయం అందరయ్యం కైగాట్టి. గోదమ్మవారు చెప్పారు కదా, పెద్దలకి పేదలకి ఏదైనా ఇస్తే పుణ్యం వస్తుందిరా అని. అలా చేశానండి అంటావా? అవన్నీ వృధా. ఎందువల్ల? తథా బలకరాహ సీతే, అవన్నీ కూడా బలకరములు అనుకుంటున్నావు కదా, ఎప్పుడు బలకరాలు అవుతాయి? యథాసేవా పితుర్హిత, తల్లిదండ్రులకి సేవ చేసిన తరువాత చేస్తే ఇవన్నీ ఫలిస్తాయి తప్ప తల్లిదండ్రుల్ని సేవించకుండా ఇవన్నీ చేసినా అవన్నీ బలకరములు కావు. ఇది రాముడు చెప్పేట ఉపదేశం. స్వర్గో ధనం వా ధాన్యం వా విద్యా పుత్రా సుఖాని చ గురువృత్యనురోధేన నకించిదపి దుర్లభం. గురువుగారి మాట కనుక జాగ్రత్తగా అనుసరిస్తే ఏం కలుగుతాయో తెలుసునా? స్వర్గం కలుగుతుంది. స్వర్గం అంటే దేవేంద్రుడు అప్సరసులు ఉండే లోకం కాదు, వైకుంఠం అని అర్థం. స్వర్గం అది వైకుంఠం కలుగుతుంది. అదే వైకుంఠం పరలోకం, పరమపదం కలుగుతుంది. ధనం వా, ధనం కలుగుతుంది, ధాన్యం కలుగుతుంది, విద్యలు కలుగుతాయి, చక్కటి సంతానం కలుగుతుంది, జీవితం అంతా సుఖంగా ఉంటావు. ఏం చేస్తే? గురువు మాటని జాగ్రత్తగా అనుసరిస్తే, గురువు చెప్పిన మాట విండి. గురువృత్తి అనురోధేన, గురువుని యొక్క జాగ్రత్తగా కనుక నకించిదపి దుర్లభం, ఏమీ దుర్లభం కాదు. అంటే తల్లి తండ్రుల మాట వింటే నువ్వు అన్ని సత్కర్మలు ఆచరించినట్లే అని వాళ్ళకి చెప్పాడు. గురువు యొక్క మాట వింటే నువ్వు పొందతగినవన్నీ నువ్వు పొందుతావు, నీకేమేం కావాలనుకుంటున్నావో అన్నీ నీకు సమకూరుతాయి అని చెప్పాడు. కాబట్టి దేవ గంధర్వ గోలోకాన్ బ్రహ్మలోకాంస్తథా పరాన్ ప్రాప్నువంతి మహాత్మాన మాతాపితృపరాయణా. తల్లిదండ్రులు సేవ చేసేవాళ్ళు వాళ్ళు ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి వెళతారు. తల్లిదండ్రులు అంటే చాలు, వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ పేదవాళ్ళ కుష్టివాళ్ళ కుమ్మరివాళ్ళ ఇవే ఉండదండి. తల్లిదండ్రులు జన్మనిచ్చిన వాళ్ళకి సేవ చేయడం. బ్రహ్మలోకం కావాలనుకుంటావా? ఆ లోకం నీదే అవుతుంది. దేవలోకమా గంధర్వలోకమా గోలోకమా ఏదైనా సరే ప్రాప్నువంతి మహాత్మాన, వాళ్ళకి మహాత్ములని పేరు. ధర్మవ్యాధుని కథ అదే కదా. ధర్మవ్యాధుడు తల్లిదండ్రుల సేవ తప్ప మరొకటి ఏం తెలియనివాడు.
కేవలం మాంసం కొట్టి అమ్మి బతికేటువంటి ధర్మవ్యాధుడిని కౌశికుడు లాంటి మహర్షులంతా సేవించారంటే అతని గొప్పతనం ఏమి అంటే అతనే చెప్తాడు. దినచర్యని పరిశీలిద్దామని ఒక మహర్షి చెబితే, ఒక పతివ్రత చెబితే వచ్చాడు కౌశికుడు అనేటువంటి ఉత్తమ బ్రాహ్మణ ఉత్తముడు, ఒక మహర్షి. ఏమిటి ఇది గొప్పతనం? ధర్మవ్యాధుడు అంటున్నా. కౌశిక ఆ పతివ్రత అట్లాగే చెప్పింది, ఇంకో మహర్షి అలాగే చెప్పాడు, అంత గొప్పవాడా అంటూ వచ్చాడు. అతని దినచర్య రోజు పరిశీలిద్దామంటే పొద్దున్నే లేచాడు, ఆయన పడుదోకున్నాడు, కాలకృత్యాలు తెచ్చుకున్నాడు, తల్లిదండ్రులు నమస్కారం చేశాడు, వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చాడు. అమ్మ పాలు ఇక్కడ పెట్టా, కాఫీ ఇక్కడ పెట్టా, అన్నీ ఇక్కడ పెట్టా, జాగ్రత్తగా చూసుకోండి, మీకు అన్ని సమక్షంలో పెడుతున్నాను, సేవ చేశాడు. వచ్చేసాడు, మాంసం కొట్టుకున్నాడు, అమ్ముకున్నాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళాడు, వాళ్ళని నమస్కారం చేశాడు, వాళ్ళకి ఏం కావాలో చూశాడు, చక్క పడుకోబెట్టాడు, వాళ్ళకి విసిరాడు, తాను పడుకున్నాడు. ఇంతే దినచర్య. అప్పుడు అడిగాడు, నీకు ఇంత గొప్ప ధర్మం చేత ఎట్లా వచ్చింది అని అడిగితే ధర్మవ్యాధుడు చెప్పాడు, వీళ్ళిద్దరినీ సేవించడం వల్ల వచ్చింది. తల్లిదండ్రుల సేవ ఎంత గొప్పదో ధర్మవ్యాధుడు చెప్తాడే. కాబట్టి అలాంటి వాళ్ళని ఏమంటారు? ప్రాప్నువంతి మహాత్మానః. వాళ్ళు ఏం చేయక్కర్లా, ఇంకా వాళ్ళని మహాత్ములు అని అంటారు. తల్లిదండ్రుల్ని సరిగ్గా పూజించిన వాళ్ళు, ఆరాధించిన వాళ్ళు, ముఖ్యంగా ఆదరించిన వాళ్ళని మహాత్ములు అని అంటారని రాముడు చెప్తున్నాడు. మాతా పితృపరాయణాః, తల్లిదండ్రుల సేవలో ఉన్నవాళ్ళు అంటూ. నమాం పితా యథాశాస్తి సత్య ధర్మపథే స్థిత. ఈ 5 కూడా రాముని యొక్క మాతాపితృ గౌరవ పంచకం లాంటి ఈ 5 శ్లోకాలు తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని, గురువు యొక్క గొప్పతనాన్ని చెప్పే శ్లోకాలుగా పెద్దలు భావిస్తారు. నమాం పితా యథాశాస్తి, నన్ను మా తండ్రి గారు దేనైతే శాసిస్తారో, సత్య ధర్మ పథే స్థిత తథా వర్తితుమిచ్చామి సహి ధర్మ సనాతన. మా నాన్నగారు చెప్పారంటే సత్యము ఉంటుంది, ధర్మము ఉంటుంది. నాన్నగారు ఏం చెప్తే అదే సత్యం, అదే ధర్మం. కాబట్టి దాన్ని ఆచరించడమే సనాతనమైన ధర్మము అని రాముడు చెప్పి, మమ సన్నామతి సీతే త్వాన్నేతుం దండకావనం వశిష్యామితి సాత్వం మాం అనుజాతుం సునిశ్చిత సాహి సృష్ట అనవద్యాంగి వనాయమదిరేక్షణే అనుగచ్చస్వ మాం భీరు సహధర్మచరీ భవ. ఇక్కడ రాముడు చెప్పిన మాట మమ సన్నామతి సీతే. ఇంతకుముందు నేను నా బుద్ధిలో చిన్న ఏమరపాటు ఉంది, తీసుకువెళదా వద్దా? తీసుకువెళ్ళడం ధర్మమే, తీసుకువెళితే చాలా కష్టం కలుగుతుంది సీతకి, తీసుకువెళ్ళకూడదు. తీసుకువెళ్ళకపోతే ఏదైనా తప్పు వస్తుందా? రాముడు ధర్మం తప్పనివాడు. చిన్న అంశంలో కూడా ఎక్కడా ధర్మ అపేతం చేయడు రాముడు. రాముడికి ఉండే జీవితం చూస్తే తెలుస్తుంది. మనకి రామాయణం చూస్తే చాలా చిన్న అంశాల దగ్గర కూడా రాముడు ఎంత జాగ్రత్త పడతాడో తెలుస్తుంది. అది పై శ్లోకాలు చూస్తే నాకు అర్థం కాదండి. వ్యాఖ్యాత హృదయాన్ని చూస్తే, ఆ శ్లోకాల్లో ఉండే పదములు జాగ్రత్తగా గమనిస్తే రాముడు వేసే ప్రతి అడుగులో కూడా ఇలా వేయడం కరెక్టా కాదా, ధర్మమా కాదా, పెద్దలు చేశారా లేదా, ధర్మశాస్త్రంలో ఉందా లేదా, ఇలా వేయచ్చా వేయకూడదా, ఇలా చేయొచ్చా చేయకూడదా అంటూ ఎప్పుడు మదనపడేటువంటి స్థితి రాముడిలో తరచుగా మనకు కనిపిస్తుంది. ఎక్కడ తొందరపడి నిర్ణయం చేయడు ఎక్కడా కూడా. కాబట్టి ఇప్పటిదాకా మమ సన్నామతి సీతే, నా యొక్క మనస్సు అటు ఇటు ఊగుతూ తీసుకువెళ్ళాలా వద్దా అనుకుంటున్నాను సీత. కానీ వశిష్యామి, నీతో ఉంటా, నీతో వస్తాని గనక నీవు ఎప్పుడైతే అనుయాతం సునిశ్చిత నువ్వు నిశ్చయించుకున్నావో, నేను అప్పటికి నిర్ణయించుకున్న సాహి సృష్ట అనవద్యాన్ని, నాతో పాటు వనవాసం చేయడానికే సీతమ్మ పుట్టింది అని నేను మనసులో అనుకున్నాను. కాబట్టి నువ్వు నాతో రావాల్సింది. వనాయ మదిరేక్షణే అనుగచ్చస్వ మాం భీరు. ఏం పర్వాలా, నాతో వెనకాల వచ్చేసేయి, ఇద్దరం కలిసి అడవికి వెళదాం. సహధర్మచరీ భవ. అక్కడ ఏమున్నాడు జనకుడు? సహధర్మచరీతవ అని. ఇక్కడ రాముడు సహధర్మచరీ భవ. అంటే ఇక్కడికి అక్కడికి ఉండే అన్వయమే. రాముడు అడవికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి స్థితిలో ఉన్నా జనకుడికి తెలుసు. రాముని యొక్క పట్టాభిషేక సమయంలో రకరకాల ఇబ్బందులు జరుగుతాయని అందరికీ తెలుసు. కారణం దశరథుని యొక్క వివాహం కానీ, అతను ఇచ్చిన వరములు కానీ, అతను తీసుకున్న నిర్ణయం, అతను కూడా మాట తప్పనివాడు కావడం చేత
అతను జాగ్రత్తగా ఈ నిర్ణయంలో ఇబ్బంది పడతాడు. ఇబ్బంది పడినప్పుడు రాముడు కూడా ఎక్కడికో వెళ్ళవలసి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే సీత అని అనకుండా ఛాయా ఇవ పతిం అనువ్రత అని చెప్పాడు. అక్కడ నీడలాను వెనకాలే ఉండాలి సీత అని తండ్రి చెప్పాడు. చెబుతూ ఆ చేతిలో చెయ్యి వేసి సహధర్మచరీతవ జనకుడు చెప్పాడు. అప్పుడే చెప్పాడు, నీ వెనకాలే ఉంటుంది, నీతో పాటే ధర్మాన్ని ఆచరిస్తుంది రామా అని చెప్పాడు కదా. ఆ మాట గుర్తొచ్చింది రాముడికి. గుర్తొచ్చి అంటాడు సహధర్మచరీ భవ. ఒక అక్షరం మార్చాడు అంతే. తవాకి భవాకి అక్షరం తేడా. కాబట్టి మీ నాన్న చెప్పినట్టుగా ఇప్పటిదాకా చెప్పిన ఉపన్యాసం దేనికి? తండ్రి మాట వినాలని కదా. నీ తండ్రి మాట కూడా నువ్వు వినవలసినటువంటి బాధ్యత నీకు సమకూరుతోంది. కాబట్టి సహధర్మచరీ భవ, హాయిగా నువ్వు ఆచరించు అని చెప్పి సర్వదా సదృశం సీతే మమ స్వస్య కులస్య చ, నువ్వు నాతో రావడం నీ కులమునకు అలంకారం, నా కులానికి కూడా అలంకారం, ఇద్దరికి శ్రేయస్సు అయినది. మా ఈ ఇరు కులములకు ఇరు వంశములకు కూడా కీర్తిని తెచ్చే విధంగా నువ్వు నిర్ణయం తీసుకున్నావు సీత. వ్యవసాయం అతిక్రాంత కాంతే త్వమతి శోభనం, నీ యొక్క నిర్ణయం కానీ నువ్వు చేసేటువంటి ఈ ప్రయత్నం కానీ నీ వ్యవహారం ఎంత చెప్పినా మాట వినకుండా నా మాటని ఖండిస్తూ నువ్వు చెప్పిన మాటలన్నీ ఉన్న ఎంత ప్రయత్నం ఉంటే సాగుతుంది. నిజంగా మనసులో వెళ్ళాలని ఉంటే తప్ప రాముడు చెప్పే ప్రతి ధర్మాన్ని దానికి ఇంకో ధర్మం వెతుక్కుంటోందంటే అర్థం ఏంటి? వెళ్ళాలని గట్టి నిశ్చయం కదా. అక్కడి శోభనం, ఎంత అద్భుతంగా మాట్లాడావు, ఎంత అందంగా మాట్లాడావు. పాపం తిట్టినా ఆ తిట్టు రాముడికి ఎక్కడో గుండెల్లో చిన్నగా ఉన్నది తప్ప మనసులోకి కోపంలోకి రాలా. గుండెలో ఉంది. సీతమ్మకి పరాక్రమం చూపించాలని ఉంది. ఎక్కడ చూపిస్తాడో అరణ్యకాండలో చూపిస్తాడు. సీతమ్మ అన్న మాటకి ఆ పరాక్రమం యొక్క ఒక ఏమంటారు రుణం తీసుకుంటారంటారే, అలా అక్కడ చూపిస్తాడు. కాబట్టి ఎంత అందంగా మాట్లాడావు. ఆరభస్వ శుభశ్రోణి వనవాసక్షమా క్రియా నేదానీం త్వరితే సీతే స్వర్గోపి మమ రోచతే. అయితే అడవికి రావడానికి వీలుగా నువ్వు ఏం చేయాలో ఆ పనులన్నీ చేసుకో అన్నాడు. ఏమన్నా బట్టలు సర్దుకోవాలి ఏవో ఉంటాయి కదా, అవన్నీ జాగ్రత్తగా నువ్వు సిద్ధంగా. స్వర్గోపి, నువ్వు లేకుండా స్వర్గమైనా నాకు అక్కర్లా, నరకమైనా నాకు అక్కర్లా, నువ్వు ఉంటేనే స్వర్గం అని తను కూడా ఆ మాట చెప్పాడు. సీతమ్మ చెప్పిన మాట మళ్ళీ తనకి చెప్పాలి కదా, అప్పచెప్పాలి కదా. ఎస్ త్వయా సహసస్వర్గ అందావిడ. నేను కూడా అదే అంటున్నాను సీత, నువ్వు ఉంటే నాకు అదే స్వర్గము అని తన యొక్క మాటను ముగించి, ఏం చేద్దాం వనవాసానికి వెళ్ళే ముందు మనం ఏం చేయాలో తెలుసునా అంటే బట్టలు సర్దుకోవాలండి అంటావేమో, కాదు. మనం చేయవలసిన పనులు 3 ఉన్నాయి. ఏమిటవి? బ్రాహ్మణేభ్యశ్చ రత్నాని భిక్షుకేభ్యశ్చ భోజనం దేహి చ ఆశంసమానేభ్య సంత్వరస్వ చ వాంఛిరం. మనదైన వస్తువులన్నీ ఉంటాయి. అప్పట్లో రాజులకి కుమారుడికింత, కోడలకింత, కూతుళ్ళకింత అని ముందే పంచుతారు. ఖజానాకి సంబంధం లేకుండా వ్యక్తిగతమైనటువంటి ఐశ్వర్యం ఉంటుంది. వాళ్ళు ఎలా అయినా ఖర్చు పెట్టుకోవచ్చు. ఇప్పుడు కూడా పెద్ద పెద్ద ధనవంతులు అబ్బాయి పేరుతో 5 లక్షలు 10 లక్షలు బ్యాంకులో వేస్తారు, వాడు ఇష్టం, వాడు ఏం చేసినా అంటారే. అట్లా మనకంటూ చాలా ధనం ఉంది కదా. ఇప్పుడు బ్యాంకుల్లోనూ ఎక్కడో ఉందో అంతా. ఇప్పుడు ఏం చేయాలి? మనదనుకునే ఐశ్వర్యం కావచ్చు, డబ్బులు కావచ్చు, వస్తువులు కావచ్చు, అవన్నీ కూడా ఇచ్చేసేయాలి. ఎవరికి ఇస్తే పుణ్యం? పేదవాళ్ళకి, పెద్దలకి ఇచ్చేద్దాం. పెద్దలంటే బ్రాహ్మణేభ్యశ్చ అని అంటారు. బ్రాహ్మణేభ్య బ్రహ్మవేత్తలైన వారు ఉంటారు. వాళ్ళకి డబ్బు సంపాదించాలనో అవి కొనుక్కోవాలనో ఉండదు. ఎప్పుడు వేదం చదువుకోవడం, వేదాధ్యయనం చేయడం, హోమాలు చేసుకోవడం తప్ప వాళ్ళకి ఏం కోరికలు ఉండవు. పాపం వాళ్ళ అవస్థ వాళ్ళు పడుతుంటారే. అలాంటి వాళ్ళందరినీ పిలుద్దాం. ఇగో ఈ మంచం తీసుకో, ఈ కుర్చీ తీసుకో, ఈ టీవీ తీసేసుకో, ఈ టేప్ రికార్డు తీసుకొని ఇచ్చేద్దాం. వాళ్ళకి మన వస్తువులన్నీ ఇచ్చేద్దాం. అలాగే భిక్షుకేభ్యశ్చ, వాళ్ళకి ఏం కావాలో తిండి కూడా లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి హాయిగా తినగలిగేటట్లుగా ఉండేట్టుగా డబ్బులు ఇచ్చేద్దాం. 1,00,000 రూపాయలు అలా పంచిపెట్టాం. మనకున్న డబ్బంతా కూడా అందరికీ పంచుట అనేది అడవికి వెళ్ళే ముందు మనం చేయవలసిన పని. అంతే తప్ప అవి పెట్టుకుందామా ఇవి పెట్టుకుందామా అని కాదు. అడవికి వెళ్ళే ముందు చేయవలసిన పనులు ఇవి మాట. భూషణాని మహార్హాణి వరవస్త్రాణి యాని చ రమణీయాశ్చ ఏ కేచిత్ క్రీడార్థాః చాపి ఉపస్కరాః. మనం ఆడుకోవడానికి కొన్ని వస్తువు కొనుక్కుంటాం కదా. ఆడుకునే వస్తువులు కొన్ని ఉంటాయి, వినోదంతో ఉండే కొన్ని వస్తువులు ఉంటాయి, ఇళ్లల్లో అలంకరించుకునే కొన్ని ఉంటాయి, అవసరాలు కొన్ని ఉంటాయి, అన్ని రకాల వస్తువులు ఉంటాయి.
వస్తువులు ఎన్ని రకాలు? వినోదం కోసం కొన్ని, ఆట కోసం కొన్ని, అలంకరించుకోవడం కోసం కొన్ని, అవసరం కోసం కొన్ని, లేకపోతే ఉండలేకుండా ఉండేవి కొన్ని. ఈ 5 రకాలు ఉంటాయి కదా, ఈ 5 రకాలు ఇచ్చేద్దాం. అన్నీ చిన్న బ్యాటు, క్రికెట్ సెట్ ఉందనుకో చిన్నపిల్లలకి ఇచ్చేద్దాం. లేదా ఇంకో టీవీ ఉంటే కుర్రాళ్ళకి ఇచ్చేద్దాం. ఇంకో డబ్బులు ఆభరణాలు ఉంటే ఆడవాళ్ళకి ఇచ్చేద్దాం. మంచాలు లాంటివి ఏమన్నా ఉంటే పెద్దలకి ఇచ్చేద్దాం. ఇలా మన పంచేద్దాం అందరికీ. శయని యాని యానాని, మన వెహికల్స్ ఉంటాయి, ఆ కారు ఈ కారు, ఆ రథం ఈ రథం ఉంటాయి కదా, అన్నీ ఇచ్చేద్దాం. మమచ అన్యాని యాని చ, నీకు కొన్ని ఉన్నాయి నాకు కొన్ని ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ కూడా? 14 ఏళ్ళు ఉండకపోతే అని పాడైపో. కాబట్టి ఇచ్చేద్దాం. ఎవ్వరికి మనం జవాబుదారీతనం కాదు. నా వస్తువులు నేను ఇచ్చేయచ్చు. నా రథాలు, నా వాహనాలు, నా యొక్క వస్తువులు, నా ఆభరణములు, నేను పడుకునే మంచములు, స్టవ్లు, ఇవులన్నీ ఇచ్చేద్దాం. అంటే దేహి స్వభృత్యవర్గస్య బ్రాహ్మణానామనంతరం అనుకూలంతు సా భర్తు జ్ఞాత్వా ఆగమనమాత్మనః. ఒకసారి భలే ఆనందం కలిగిన సీతకు కూడా. నిజానికి వస్తువులు ఇవ్వడం అంటే సామాన్య అంశం. ఎంత కష్టపడి కొనుక్కున్నానండి, ఇచ్చేముట్టాడు ఈయన. మా నాన్నగారు ఇచ్చారండి, పుట్టింటికి వస్తుంటే అత్తవారింటికి వస్తుంటే ఇది ఉంచుకోమా అని ఇస్తే అది కూడా ఇచ్చేముంటున్నాడు ఈయన అనుకోలే. భర్తు జ్ఞాత్వా, భర్త యొక్క మాట వినేటప్పటికీ ఎవరికి చాలా పొంగిపోయింది. మా ఆయనంత గొప్పవాడు, దేని మీద ఆశ లేదు కదా ఆయనకి. కాబట్టి అనుకూలంతు సా భర్తు, అంటే భర్త యొక్క మనస్సుకు అనుగుణముగా ఉండే ఆవిడ కావడం చేత క్షిప్రం ప్రముదితాదేవి దాతుమేవ ఉపచక్రమే, అలాగే ఇచ్చేస్తానండి అంటూ ఎలాగా ఓ పని చేస్తానండి, నా మనసాన్ని వాళ్ళకి ఇస్తాను, నా డబ్బులు వీళ్ళకి అంటే ఆవిడ లిస్ట్ చెప్తోందనమాట. ఇష్టపడి ఆవిడ ఎవరైతే ఇష్టమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళందరికీ అది ఇచ్చేయడానికి ఆవిడ అప్పుడే మనసులో ఆనందపడుతుంది. ఏమన్నా ఆనందపడతారా? వస్తువులు ఇవ్వడానికి ఆనందపడతారా? ఆవిడ ఆనందపడుతూ వీళ్ళకిది 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 అంటూ ఒక ఊణాధ్యాయం చేస్తున్నట్టుగా ఉంది. దాతుమేవ ఉపచక్రమే అంటే అర్థం అది, ఇవ్వడానికి సిద్ధపడిపోయి ఎవరెవరికి ఏమిస్తుందో కూడా మన వాల్మీకి చెప్తాడు. తతః ప్రహృష్ట పరిపూర్ణ మానస, చాలా సంతోషించింది. పరిపూర్ణ మానస, తాను అనుకున్నటువంటి ఒక కోరిక నెరవేరబోతోంది. యశస్విని, ఇలా కనుక ఆవిడ చేస్తే ఏమవుతుంది? గొప్ప కీర్తివంతురాలు అవుతుంది. భర్తు అవేక్ష్య భాషితం, భర్త చెప్పిన మాటను జాగ్రత్తగా ధనాని రత్నాని చ దాతుమంగన ప్రచక్రమే ధర్మభృతాం మనస్విని. మనస్విని అంటే అర్థం మానసికంగా సిద్ధపడినదై, ఇష్టం లేకుండా ఇవ్వడం కాదు. రాముడు చెప్పాడు కదా, మా ఆయన మాట వినాలి కదండి ఇచ్చేద్దాం అని కాదు, ఇష్టపడి తానే ఇవ్వడానికి ఇష్టపడినట్లుగా మనస్విని అయ్యి ధనాని రత్నాని అంగన దాతుం ఉపచక్రమే ప్రచక్రమే. అంగన అంటే అర్థం ఆభరణముల మీద శరీరము మీద చాలా ప్రేమ కలిగినది అర్థం. స్త్రీలకి అంగన అని పేరు. అంటే అర్థం శరీరం మీద వాళ్ళకు ఉండేటువంటి శ్రద్ధ ఎక్కువ, శరీరం మీద ఉండే ప్రేమ ఎక్కువ. అలంకారం చేసుకోవాలి, మంచి బట్టలు కట్టాలి అంటే సహజంగా ఇద్దరిలో వాళ్ళకి ఎక్కువ ఉండడం సహజంగా ఉంటుంది. అలాంటి ఆవిడ అంటాడు. అంగన అనే పదం చేత వాల్మీకి సాధించినదేది? అడవిలోకి వెళ్ళినప్పుడు కూడా ఆభరణాలు ఉండొచ్చు కదండి, 7 వారాల లంగా పట్టుకొస్తారండి, అప్పుడప్పుడు వేసుకుంటారు. మీరుంటే భయం ఏమిటండి నాకు అనాలి ఆవిడ. అది కూడా అన్నారు. అంటే దాతు మంగనా ప్రచక్రమే, తన ఆభరణాలని ఇచ్చేయడానికి చాలా మనస్వినిగా ఇష్టపడింది అంటూ 30వ సర్గని వాల్మీకి ముగించాడు. 31వ సర్గ ఇక్కడికి ఆపుకుందాం. 7 కావస్తుంది కాబట్టి మళ్ళీ రేపటి రోజున 5-5:30 మధ్యలోనే ప్రారంభం చేద్దాం. ఎక్కడ వెళ్ళే పని ఉంది కానీ 5ంటికల్లా వచ్చేస్తాం, ప్రారంభించుకోవచ్చు. ఏవమే తత్పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తువః ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః కాలే వర్షతుపర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.